భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ గిరిజన స్వయంప్రతిపత్తిని కాపాడటం. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని గిరిజన వర్గాల హక్కులు, గుర్తింపు మరియు సంస్కృతిని రక్షించే లక్ష్యంతో ఉన్న అత్యంత విలక్షణమైన రాజ్యాంగ నిబంధనలలో ఒకటి. ఆర్టికల్స్ 244, 2 మరియు 275, 1 కింద పొందుపరచబడిన ఇది ప్రత్యేకంగా అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం గిరిజన ప్రాంతాలకు వర్తిస్తుంది. పరిపాలన నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న భారతదేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా 6వ షెడ్యూల్ స్వయంప్రతిపత్తి మండళ్ల ద్వారా స్వయం పాలన యొక్క చట్టాన్ని అందిస్తుంది, తద్వారా గిరిజన ప్రజల ప్రత్యేక సామాజిక సాంస్కృతిక నిర్మాణాన్ని గుర్తిస్తుంది. స్వయంప్రతిపత్తి జిల్లాలు మరియు ప్రాంతాలు. 6వ షెడ్యూల్ యొక్క పునాది స్వయంప్రతిపత్తి జిల్లాలు మరియు ప్రాంతాల సృష్టిలో ఉంది. షెడ్యూల్లో పేర్కొన్న ప్రతి గిరిజన ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి జిల్లాగా నియమించారు. బహుళ తెగలు ఒకే ప్రాంతంలో నివసిస్తుంటే స్వయంప్రతిపత్తి ప్రాంతాలుగా మరింత విభజించారు. ఈ యూనిట్లు గణనీయమైన స్వాతంత్ర్యంతో పనిచేస్తాయి, అయినప్పటికీ వాటి సృష్టి, సరిహద్దుల మార్పు లేదా విలీనం గవర్నర్ అధికారం కిందనే ఉంటుంది. ప్రత్యేకంగా నియమించబడిన కమిషన్ల నివేదికలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పనిచేస్తారు. జిల్లా మరియు ప్రాంతీయ మండళ్లు. పరిపాలనలో ప్రధానమైనవి జిల్లా కౌన్సిళ్లు మరియు ప్రాంతీయ మండళ్లు. ఇవి వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నుకోబడిన కార్పొరేట్ సంస్థలు, గవర్నర్ పరిమిత నామినేషన్లతో ఉంటాయి. ఈ మండళ్లు పరిపాలన మరియు శాసన విధులు రెండింటినీ అప్పగించాయి. వీటిని గిరిజన ప్రాంతాలకు మినీ పార్లమెంటులుగా చేస్తాయి. భూ వినియోగం, అటవీ నిర్వహణ, రిజర్వ్డ్ అడవులు కాకుండా సాగును మార్చడం, వారసత్వం, వివాహం మరియు విడాకులు, గ్రామ పరిపాలన మరియు సామాజిక ఆచారాలు వంటి అంశాలపై చట్టాలను రూపొందించే అధికారాలను వారు కలిగి ఉంటారు. మండళ్లు కేవలం సలహా సంస్థలు కాదు, బదులుగా అవి కార్యనిర్వాహక మరియు ఆర్థిక అధికారాలను కలిగి ఉంటాయి. అవి సబార్డినేట్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయగలవు, పాఠశాలలను స్థాపించగలవు, మార్కెట్లు, ఫెర్రీలు, మత్స్య సంపదను నిర్వహించగలవు మరియు ప్రాథమిక విద్యను నియంత్రించగలవు. బోధనా మాధ్యమం కూడా ఇందులో ఉంది, ఇది గిరిజన భాషలకు ముఖ్యమైన రక్షణ. శాసనం మరియు న్యాయ పరిపాలన అధికారాలు. 6వ షెడ్యూల్ ఈ మండళ్లు గిరిజన జీవితాన్ని మరియు గుర్తింపును ప్రభావితం చేసే కీలక విషయాలపై చట్టాలను రూపొందించడానికి అధికారం ఇస్తుంది. అయితే ఈ చట్టాలు అమలులోకి రావడానికి గవర్నర్ అనుమతి అవసరం. స్వయంప్రతిపత్తి మరియు రాజ్యాంగ పర్యవేక్షణ మధ్య సమతుల్యతను నిర్ధారిస్తుంది. ముఖ్యంగా కౌన్సిళ్లు షెడ్యూల్డ్ తెగల మధ్య వివాదాలను పరిష్కరించడానికి గ్రామ కౌన్సిళ్లు మరియు కోర్టులను కూడా ఏర్పాటు చేయగలవు. కమ్యూనిటీ ఫ్రేమ్వర్క్ లో న్యాయం అందించగలవు. ఈ సంస్థల నుండి వచ్చే అప్పీళ్లు జిల్లా ప్రాంతీయ కౌన్సిళ్లకు మరియు ఆ తర్వాత హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లగలవు, తద్వారా గిరిజన వర్గాలకు ప్రత్యేకమైన న్యాయపరమైన స్థలాన్ని కాపాడుతుంది. ఆర్థిక అధికారాలు మరియు ఆర్థిక స్వయంప్రతిపత్తి. 6వ షెడ్యూల్ కౌన్సిళ్లకు ఆర్థిక అధికారాన్ని మంజూరు చేయడం ద్వారా మరింత ముందుకు వెళుతుంది. వారు భూమి ఆదాయాన్ని వసూలు చేయవచ్చు, వృత్తులు, వర్తకాలు, జంతువులు, వాహనాలు, మార్కెట్లు, వినోదం మరియు మరిన్నింటిపై పన్నులు విధించవచ్చు. అదనంగా వారు తమ ప్రాంతాల నుండి సేకరించిన ఖనిజ వనరుల నుండి రాయల్టీలలో కొంత భాగాన్ని పొందేందుకు అర్హులు. స్థానిక జనాభాకు ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూస్తారు. ప్రత్యేక జిల్లా మరియు ప్రాంతీయ నిధులు నిర్వహించబడతాయి మరియు వాటి ఖాతాలను భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆడిట్ చేస్తారు. ప్రత్యేక రక్షణలు మరియు గవర్నర్ పాత్ర. స్వయంప్రతిపత్తి అనేది 6వ షెడ్యూల్ యొక్క స్ఫూర్తి అయినప్పటికీ అది సంపూర్ణమైనది కాదు. గవర్నర్ ప్రధాన అధికారాలను కలిగి ఉంటాడు. జాతీయ భద్రత లేదా ప్రజాక్రమాన్ని బెదిరించే కౌన్సిల్ నిర్ణయాలను అతను రద్దు చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. కొన్ని పరిస్థితులలో కౌన్సిళ్లను రద్దు చేయవచ్చు మరియు పాలన అసాధ్యమైతే ప్రత్యక్ష పరిపాలనను చేపట్టవచ్చు. ఈ రక్షణలు స్వయంప్రతిపత్తి దేశ ఐక్యత మరియు సమగ్రతకు రాజీ పడకుండా చూస్తాయి. రాష్ట్ర మరియు కేంద్ర చట్టాల అమలు. మరో విలక్షణమైన లక్షణం రాష్ట్ర మరియు కేంద్ర చట్టాలను ఎంపిక చేసుకుని వర్తింపజేయడం. కౌన్సిళ్ల పరిధిలోని విషయాలకు సంబంధించిన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు కౌన్సిళ్లు లేదా గవర్నర్ స్పష్టంగా నిర్దేశించకపోతే స్వయంచాలకంగా స్వయంప్రతిపత్తి జిల్లాలకు విస్తరించవు. ఇది తెగల సాంప్రదాయ పద్ధతులను పరిరక్షించడానికి రూపొందించబడిన ద్వంద్వ పాలనా వ్యవస్థను సృష్టిస్తుంది. 6వ షెడ్యూల్ యొక్క ప్రాముఖ్యత.
6వ షెడ్యూల్ ఈశాన్య వైవిధ్యాన్ని గుర్తించిన భారతదేశ రాజ్యాంగ నిర్మాతల దార్శనిక విధానాన్ని ప్రతిబింబిస్తుంది. గిరిజన స్వయం పాలనను సంస్థాగతీకరించడం ద్వారా ఇది సాంస్కృతిక సమీకరణకు వ్యతిరేకంగా బఫర్గా పనిచేసింది మరియు గిరిజన భూమి, ఆచారాలు మరియు పాలనా వ్యవస్థల రక్షణను నిర్ధారించింది. ఇది రాజకీయ మరియు సాంస్కృతిక రక్షణ, విభిన్న గుర్తింపులను గౌరవిస్తూ కలుపుకోవడాన్ని పెంపొందిస్తుంది. ముగింపు: 6వ షెడ్యూల్ భారతదేశ ప్రజాస్వామ్య సరళత మరియు బహుత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. రాజ్యాంగ యంత్రాంగాలు వైవిధ్యంతో ఐక్యతను, స్వయం ప్రతిపత్తితో సార్వభౌమత్వాన్ని ఎలా సమన్వయం చేయగలవో ఇది ప్రదర్శిస్తుంది. సంప్రదాయంతో అభివృద్ధిని సమతుల్యం చేయడం మరియు అంతర్గత గిరిజన సంఘర్షణలను పరిష్కరించడం వంటి సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ, భారతదేశంలోని సున్నితమైన ఈశాన్య సరిహద్దులో శాంతి, సాంస్కృతిక పరిరక్షణ మరియు భాగస్వామ్య పాలనకు 6వ షెడ్యూల్ ఇప్పటికీ ఒక ముఖ్యమైన సాధనంగా ఉంది. 6వ షెడ్యూల్ ఆర్టికల్స్ 244, 2 మరియు 275, 1 అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన నిబంధనలు. 1 స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలు. 1 ఈ పేరాలోని నిబంధనలకు లోబడి ఈ షెడ్యూల్లోని పేరా 20కి జోడించిన పట్టికలోని భాగాలు 1, 2 మరియు 2A లోని ప్రతి అంశంలోని మరియు భాగం 3లోని గిరిజన ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి గల జిల్లాగా ఉంటాయి. 2 స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో వేర్వేరు షెడ్యూల్డ్ తెగలు ఉంటే, గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా వారు నివసించే ప్రాంతం లేదా ప్రాంతాలను స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలుగా విభజించవచ్చు. 3 గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఆ పట్టికలోని ఏదైనా భాగాలలో ఏదైనా ప్రాంతాన్ని చేర్చవచ్చు. బి ఆ పట్టికలోని ఏదైనా భాగాలలో ఏదైనా ప్రాంతాన్ని మినహాయించవచ్చు. సి కొత్త స్వయం ప్రతిపత్తి జిల్లాను సృష్టించవచ్చు. డి ఏదైనా స్వయం ప్రతిపత్తి జిల్లా వైశాల్యాన్ని పెంచవచ్చు. ఈ ఏదైనా స్వయం ప్రతిపత్తి జిల్లా వైశాల్యాన్ని తగ్గించవచ్చు. ఎఫ్ 2 లేదా అంతకంటే ఎక్కువ స్వయం ప్రతిపత్తి జిల్లాలను లేదా దాని భాగాలను ఏకం చేసి ఒక స్వయం ప్రతిపత్తి జిల్లాను ఏర్పాటు చేయవచ్చు. ఎఫ్ఎఫ్ ఏదైనా స్వయం ప్రతిపత్తి జిల్లా పేరును మార్చవచ్చు. జి ఏదైనా స్వయం ప్రతిపత్తి జిల్లా సరిహద్దులను నిర్వచించవచ్చు. ఈ షెడ్యూల్లోని పేరా 14లోని సబ్పేరా 1 కింద నియమించబడిన కమిషన్ నివేదికను పరిశీలించిన తర్వాత తప్ప ఈ సబ్పేరాలోని క్లాజులు సి, డి, ఇ మరియు ఎఫ్ కింద గవర్నర్ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకూడదు. ఈ సబ్పేరా కింద గవర్నర్ చేసిన ఏదైనా ఉత్తర్వులో అటువంటి యాదృచ్ఛిక మరియు పర్యవసాన నిబంధనలు ఏదైనా సవరణతో సహా ఉండవచ్చు. 20వ పేరాలోని మరియు పేర్కొన్న పట్టికలోని ఏదైనా భాగాలలోని ఏదైనా అంశం గవర్నర్కు ఆర్డర్ యొక్క నిబంధనలను అమలు చేయడానికి అవసరమని అనిపిస్తుంది. 2 జిల్లా కౌన్సిళ్లు మరియు ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు. 1 ప్రతి స్వయం ప్రతిపత్తి జిల్లాకు 30 కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన జిల్లా కౌన్సిల్ ఉండాలి. వీరిలో 4కి మించి వ్యక్తులు గవర్నర్ చే నామినేట్ చేయబడరు మరియు మిగిలిన వారు వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నుకోబడతారు. 2 ఈ షెడ్యూల్లోని పేరా 1లోని ఉపపేరా 2 కింద స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పడిన ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కౌన్సిల్ ఉండాలి. 3 ప్రతి జిల్లా కౌన్సిల్ మరియు ప్రతి ప్రాంతీయ కౌన్సిల్ వరుసగా జిల్లా పేరు, జిల్లా కౌన్సిల్ మరియు ప్రాంతం పేరు, ప్రాంతీయ కౌన్సిల్ పేరుతో ఒక సంస్థ కార్పొరేట్గా ఉంటాయి. శాశ్వత వారసత్వం మరియు సాధారణ ముద్రను కలిగి ఉంటాయి మరియు ఆ పేరుతో దావా వేయబడతాయి. 4 ఈ షెడ్యూల్లోని నిబంధనలకు లోబడి స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా పరిపాలన అటువంటి జిల్లాలోని ఏదైనా ప్రాంతీయ మండలిలో ఈ షెడ్యూల్ కింద లేనంత వరకు ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా మండలిలో ఉంటుంది మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం యొక్క పరిపాలన ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ మండలిలో ఉంటుంది. 5 ప్రాంతీయ మండలిలతో కూడిన స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలో ప్రాంతీయ మండలి అధికారంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఈ షెడ్యూల్ ద్వారా దానికి ఇవ్వబడిన అధికారాలతో పాటు ప్రాంతీయ మండలి దానికి అప్పగించబడే అధికారాలను మాత్రమే జిల్లా మండలి కలిగి ఉంటుంది. 6
గవర్నర్ సంబంధిత స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలు లేదా ప్రాంతాలలో ఉన్న గిరిజన మండలి లేదా ఇతర ప్రాతినిధ్య గిరిజన సంస్థలతో సంప్రదించి జిల్లా మండలి మరియు ప్రాంతీయ మండలి యొక్క మొదటి రాజ్యాంగం కోసం నియమాలను రూపొందించాలి మరియు అటువంటి నియమాలు వీటిని అందిస్తాయి. జిల్లా మండలి మరియు ప్రాంతీయ మండలి యొక్క కూర్పు మరియు వాటిలో సీట్ల కేటాయింపు. ఆ మండలులకు ఎన్నికల ప్రయోజనం కోసం ప్రాదేశిక నియోజకవర్గాల డీలిమిటేషన్. అటువంటి ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హతలు మరియు వాటి కోసం ఓటర్ల జాబితాల తయారీ. అటువంటి ఎన్నికలలో అటువంటి కౌన్సిళ్ల సభ్యులుగా ఎన్నిక కావడానికి అర్హతలు. ప్రాంతీయ కౌన్సిళ్ల సభ్యుల పదవీకాలం. అటువంటి కౌన్సిళ్లకు ఎన్నికలు లేదా నామినేషన్లకు సంబంధించిన లేదా వాటికి సంబంధించిన ఏదైనా ఇతర విషయం. జిల్లా మరియు ప్రాంతీయ కౌన్సిళ్లలో ఏదైనా ఖాళీ ఉన్నప్పటికీ వ్యవహరించే అధికారంతో సహా విధానం మరియు వ్యాపార నిర్వహణ. జిల్లా మరియు ప్రాంతీయ కౌన్సిళ్ల అధికారులు మరియు సిబ్బంది నియామకం. 6 జిల్లా కౌన్సిల్ యొక్క ఎన్నికైన సభ్యులు కౌన్సిల్ కు సార్వత్రిక ఎన్నికల తర్వాత కౌన్సిల్ యొక్క మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుండి 5 సంవత్సరాల కాలానికి పదవిలో ఉంటారు. జిల్లా కౌన్సిల్ పేరా 16 కింద త్వరగా రద్దు చేయబడితే మరియు నామినేటెడ్ సభ్యుడు గవర్నర్ ఇష్టానుసారం పదవిలో ఉంటే తప్ప, అత్యవసర పరిస్థితి ప్రకటన అమలులో ఉన్నప్పుడు లేదా గవర్నర్ అభిప్రాయం ప్రకారం ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని భావించే పరిస్థితులు ఉంటే 5 సంవత్సరాల వ్యవధిని గవర్నర్ ఒకేసారి 1 సంవత్సరం మించని కాలానికి పొడిగించవచ్చు మరియు అత్యవసర పరిస్థితి ప్రకటన అమలులో లేని 6 నెలల కాలానికి మించి పొడిగించని సందర్భంలో. అంతేకాకుండా ఒక సాధారణ ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికైన సభ్యుడు తాను భర్తీ చేసే సభ్యుని మిగిలిన పదవీకాలం వరకు మాత్రమే పదవిలో ఉంటారు. 7 జిల్లా లేదా ప్రాంతీయ మండలి దాని మొదటి రాజ్యాంగం తర్వాత ఈ పేరా యొక్క ఉపపేరా 6 లో పేర్కొన్న విషయాలకు సంబంధించి గవర్నర్ ఆమోదంతో నియమాలను రూపొందించవచ్చు మరియు ఇలాంటి ఆమోదంతో నియమాలను కూడా రూపొందించవచ్చు. అధీన స్థానిక మండలి లేదా బోర్డుల ఏర్పాటు మరియు వాటి విధానం మరియు వాటి వ్యాపార నిర్వహణ. మరియు సాధారణంగా జిల్లా లేదా ప్రాంత పరిపాలనకు సంబంధించిన వ్యాపార లావాదేవీకి సంబంధించిన అన్ని విషయాలు సందర్భాన్ని బట్టి. ఈ ఉపపేరా కింద జిల్లా లేదా ప్రాంతీయ మండలి నియమాలు రూపొందించే వరకు ఈ పేరా యొక్క ఉపపేరా 6 కింద గవర్నర్ రూపొందించిన నియమాలు అటువంటి ప్రతి కౌన్సిల్ యొక్క ఎన్నికలు, అధికారులు మరియు సిబ్బంది మరియు విధానం మరియు వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రభావం చూపుతాయి. 3 చట్టాలను రూపొందించడానికి జిల్లా మండలి మరియు ప్రాంతీయ మండలి యొక్క అధికారాలు. 1 ఆ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించి స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతానికి ప్రాంతీయ మండలి మరియు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సంబంధించి స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాకు జిల్లా మండలి, ప్రాంతీయ మండలి అధికారంలో ఉన్నవి తప్ప జిల్లాలోని ఏదైనా ఉంటే వాటికి సంబంధించి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. వ్యవసాయం లేదా ఆహారం కోసం లేదా నివాస లేదా ఇతర వ్యవసాయేతర ప్రయోజనాల కోసం లేదా ఏదైనా గ్రామం లేదా పట్టణ నివాసుల ప్రయోజనాలను ప్రోత్సహించే అవకాశం ఉన్న ఏదైనా ఇతర ప్రయోజనం కోసం రిజర్వ్డ్ ఫారెస్ట్ అయిన ఏదైనా భూమి కాకుండా భూమిని కేటాయించడం, ఆక్రమించడం లేదా ఉపయోగించడం లేదా వేరు చేయడం. అటువంటి చట్టాలలో ఏది ఆక్రమించబడిన లేదా ఖాళీగా ఉన్న ఏదైనా భూమిని ప్రజా ప్రయోజనాల కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తప్పనిసరి స్వాధీనం చేసుకోవడాన్ని నిరోధించకూడదు. అటువంటి సేకరణకు అధికారం ఇచ్చే ప్రస్తుతానికి అమలులో ఉన్న చట్టం ప్రకారం. రిజర్వ్ ఫారెస్ట్ కాని ఏదైనా అడవి నిర్వహణ. వ్యవసాయం కోసం ఏదైనా కాలువ లేదా నీటి కాలువను ఉపయోగించడం. జూమ్ లేదా ఇతర రకాల షిఫ్ట్ సాగు పద్ధతుల నియంత్రణ. గ్రామం లేదా పట్టణ కమిటీలు లేదా కౌన్సిళ్ల ఏర్పాటు మరియు వాటి అధికారాలు. గ్రామం లేదా పట్టణ పోలీసులు మరియు ప్రజారోగ్యం మరియు పారిశుధ్యంతో సహా గ్రామం లేదా పట్టణ పరిపాలనకు సంబంధించిన ఏదైనా ఇతర విషయం. అధిపతులు లేదా అధిపతుల నియామకం లేదా వారసత్వం. ఆస్తి వారసత్వం. వివాహం మరియు విడాకులు. సామాజిక ఆచారాలు. 2 ఈ పేరాలో రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే అస్సాం ఫారెస్ట్ రెగ్యులేషన్ 1891 ప్రకారం లేదా ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా ఇతర చట్టం ప్రకారం రిజర్వ్డ్ ఫారెస్ట్ అయిన ఏదైనా ప్రాంతం. 3
ఈ పేరా కింద చేసిన అన్ని చట్టాలు వెంటనే గవర్నర్కు సమర్పించబడతాయి మరియు ఆయన ఆమోదం పొందే వరకు ఎటువంటి ప్రభావం ఉండదు. 4. స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలలో న్యాయం యొక్క పరిపాలన. 1. ఆ ప్రాంతంలోని ప్రాంతాలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి గల ప్రాంతానికి ప్రాంతీయ మండలి మరియు జిల్లాలోని ప్రాంతీయ మండలుల అధికారం కింద ఉన్న ప్రాంతాలు కాకుండా స్వయం ప్రతిపత్తి గల జిల్లాకు జిల్లా మండలి, ఆ ప్రాంతంలోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన పార్టీల మధ్య దావాలు మరియు కేసుల విచారణ కోసం గ్రామ మండలులను లేదా కోర్టులను ఏర్పాటు చేయవచ్చు. ఈ షెడ్యూల్లోని పేరా 5లోని ఉపపేరా 1 లోని నిబంధనలు వర్తించే దావాలు మరియు కేసులు కాకుండా రాష్ట్రంలోని ఏ కోర్టును మినహాయించి మరియు అటువంటి గ్రామ మండలుల సభ్యులుగా లేదా అటువంటి కోర్టులకు అధ్యక్షత వహించడానికి తగిన వ్యక్తులను నియమించవచ్చు మరియు ఈ షెడ్యూల్లోని పేరా 3 కింద చేసిన చట్టాల నిర్వహణకు అవసరమైన అధికారులను కూడా నియమించవచ్చు. 2. ఈ రాజ్యాంగంలో ఏమి ఉన్నప్పటికీ స్వయం ప్రతిపత్తి గల ప్రాంతానికి ప్రాంతీయ మండలి లేదా ప్రాంతీయ మండలి ద్వారా దాని తరపున ఏర్పాటు చేయబడిన ఏదైనా కోర్టు లేదా స్వయం ప్రతిపత్తి గల జిల్లాలోని ఏదైనా ప్రాంతానికి సంబంధించి ప్రాంతీయ మండలి లేకపోతే అటువంటి జిల్లా కోసం జిల్లా మండలి లేదా జిల్లా మండలి ద్వారా ఆ తరపున ఏర్పాటు చేయబడిన ఏదైనా కోర్టు ఈ షెడ్యూల్లోని పేరా 5లోని ఉపపేరా 1 లోని నిబంధనలు వర్తించేవి కాకుండా సందర్భాన్ని బట్టి ఈ పేరాలోని ఉపపేరా 1 కింద ఏర్పాటు చేయబడిన గ్రామ మండలి లేదా కోర్టు ద్వారా విచారణకు గురయ్యే అన్ని దావాలు మరియు కేసులకు సంబంధించి అప్పీల్ కోర్టు అధికారాలను వినియోగించాలి మరియు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తప్ప మరే ఇతర కోర్టుకు అటువంటి దావాలు లేదా కేసులపై అధికార పరిధి ఉండదు. 3. గవర్నర్ ఎప్పటికప్పుడు ఉత్తర్వు ద్వారా పేర్కొన్న విధంగా ఈ పేరాలోని ఉపపేరా 2 లోని నిబంధనలు వర్తించే దావాలు మరియు కేసులపై హైకోర్టుకు అధికార పరిధి ఉంటుంది మరియు అమలు చేయాలి. 4. సందర్భాన్ని బట్టి ప్రాంతీయ మండలి లేదా జిల్లా మండలి గవర్నర్ ముందస్తు ఆమోదంతో నియమాలను రూపొందించవచ్చు. ఏ. గ్రామ మండలి మరియు కోర్టుల ఏర్పాటు మరియు ఈ పేరా కింద అవి ఉపయోగించాల్సిన అధికారాలు. బి. ఈ పేరాలోని ఉపపేరా 1 కింద దావాలు మరియు కేసుల విచారణలో గ్రామ మండలి లేదా కోర్టులు అనుసరించాల్సిన విధానం. డి. అటువంటి మండలి మరియు కోర్టుల నిర్ణయాలు మరియు ఆదేశాల అమలు. ఈ పేరాలోని ఉపపేరా 1 మరియు 2 లోని నిబంధనల అమలుకు సంబంధించిన అన్ని ఇతర అనుబంధ విషయాలు. 5. అధ్యక్షుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఈ తరపున నోటిఫికేషన్ ద్వారా నియమించిన తేదీ నుండి ఈ పేరా నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా లేదా ప్రాంతానికి సంబంధించి ప్రభావం చూపుతుంది. అంటే 1 ఉపపేరా 1 లో ఈ షెడ్యూల్లోని పేరా 5లోని ఉపపేరా 1 లోని నిబంధనలు వర్తించే దావాలు మరియు కేసులు కాకుండా అటువంటి ప్రాంతాలలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారందరూ పార్టీల మధ్య అనే పదాలకు బదులుగా ఈ షెడ్యూల్లోని పేరా 5 లోని ఉపపేరా 1 లో సూచించబడిన స్వభావం గల దావాలు మరియు కేసులు కావు గవర్నర్ ఈ తరపున పేర్కొనవచ్చు అనే పదాలు భర్తీ చేయబడ్డాయి. 2 ఉపపేరాలు 2 మరియు 3 తొలగించబడ్డాయి. 3 ఉపపేరా 4 లో ఒక ప్రాంతీయ మండలి లేదా జిల్లా మండలి సందర్భాన్ని బట్టి గవర్నర్ ముందస్తు ఆమోదంతో నియమాలను రూపొందించవచ్చు అనే పదాలకు బదులుగా గవర్నర్ నియమాలను రూపొందించవచ్చు అనే పదాలు చేర్చబడ్డాయి. మరియు బి. నిబంధన ఏ కోసం కింది నిబంధనను చేర్చారు. అవి గ్రామ మండలి మరియు కోర్టుల రాజ్యాంగం. ఈ పేరా కింద అవి ఉపయోగించాల్సిన అధికారాలు మరియు గ్రామ మండలి మరియు కోర్టుల నిర్ణయాల నుండి అప్పీళ్లు ఉన్న కోర్టులు. సి. నిబంధన సి కోసం కింది నిబంధనను చేర్చారు. అవి సి. ఉపపేరా 5 కింద అధ్యక్షుడు నియమించిన తేదీకి ముందు ప్రాంతీయ లేదా జిల్లా మండలి లేదా అటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఏదైనా కోర్టు ముందు పెండింగ్లో ఉన్న అప్పీళ్లు మరియు ఇతర చర్యల బదిలీ. మరియు డి. క్లాజు ఈ లో ఉపపేరాలు 1 మరియు 2 అనే పదాలు బ్రాకెట్లు మరియు అంకెలకు బదులుగా ఉపపేరా 1 అనే పదం బ్రాకెట్లు మరియు అంకెను ప్రత్యామ్నాయం చేశారు. 5. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
1898 కింద ప్రాంతీయ మరియు జిల్లా కౌన్సిళ్లు మరియు కొన్ని దావాలు, కేసులు మరియు నేరాల విచారణ కోసం కొన్ని కోర్టులు మరియు అధికారులపై అధికారాలను అప్పగించడం. 1. గవర్నర్ ఏదైనా స్వయంప్రతిపత్తి గల జిల్లా లేదా ప్రాంతంలో అమలులో ఉన్న ఏదైనా చట్టం నుండి ఉత్పన్నమయ్యే దావాలు లేదా కేసుల విచారణ కోసం, లేదా భారత శిక్షాస్మృతి కింద లేదా అటువంటి జిల్లా లేదా ప్రాంతానికి వర్తించే ఏదైనా ఇతర చట్టం కింద 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడే నేరాల విచారణ కోసం, అటువంటి జిల్లా లేదా ప్రాంతంపై అధికారం కలిగి ఉన్న జిల్లా కౌన్సిల్ లేదా ప్రాంతీయ కౌన్సిల్కు లేదా అటువంటి జిల్లా కౌన్సిల్ ఏర్పాటు చేసిన కోర్టులపై లేదా గవర్నర్ ఆ తరపున నియమించిన ఏ అధికారికైనా, సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద లేదా సందర్భాన్ని బట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898 కింద అతను సముచితమని భావించే అధికారాలను ఇవ్వవచ్చు మరియు ఆ తర్వాత ఆ కౌన్సిల్, కోర్టు లేదా అధికారి అలా ప్రదానం చేయబడిన అధికారాలను వినియోగించడంలో దావాలు, కేసులు లేదా నేరాలను విచారించవచ్చు. 2. గవర్నర్ ఈ పేరా యొక్క ఉపపేరా 1 కింద జిల్లా కౌన్సిల్, ప్రాంతీయ కౌన్సిల్, కోర్టు లేదా అధికారికి ప్రదానం చేయబడిన ఏవైనా అధికారాలను ఉపసంహరించుకోవచ్చు లేదా సవరించవచ్చు. 3. ఈ పేరాలో స్పష్టంగా పేర్కొన్నట్లు తప్ప సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898 స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలో లేదా ఈ పేరాలోని నిబంధనలు వర్తించే ఏదైనా స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంలోని ఏవైనా దావాలు, కేసులు లేదా నేరాల విచారణకు వర్తించవు. 4. ఏదైనా స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా లేదా స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతానికి సంబంధించి పేరా 4లోని ఉపపేరా 5 కింద అధ్యక్షుడు నియమించిన తేదీ నుండి మరియు ఆ తేదీ నుండి ఈ పేరాలో ఉన్న ఏది, ఆ జిల్లా లేదా ప్రాంతానికి దాని దరఖాస్తులో జిల్లా కౌన్సిల్ లేదా ప్రాంతీయ కౌన్సిల్ లేదా జిల్లా కౌన్సిల్ ఏర్పాటు చేసిన కోర్టులకు ఈ పేరాలోని ఉపపేరా 1 లో సూచించబడిన ఏవైనా అధికారాలను అందించడానికి గవర్నర్కు అధికారం ఇచ్చినట్లు భావించబడదు. 6. ప్రాథమిక పాఠశాలలను స్థాపించడానికి జిల్లా కౌన్సిల్ యొక్క అధికారాలు మొదలైనవి. 1. స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా కోసం జిల్లా కౌన్సిల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు, డిస్పెన్సరీలు, మార్కెట్లు, పశువుల పౌండ్లు, ఫెర్రీలు, మత్స్య సంపద, రోడ్లు, రోడ్డు రవాణా మరియు జలమార్గాలను స్థాపించవచ్చు, నిర్మించవచ్చు లేదా నిర్వహించవచ్చు మరియు గవర్నర్ ముందస్తు ఆమోదంతో దాని నియంత్రణ మరియు నియంత్రణ కోసం నిబంధనలు చేయవచ్చు మరియు ముఖ్యంగా జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అందించే భాష మరియు విధానాన్ని సూచించవచ్చు. 2. గవర్నర్ ఏదైనా జిల్లా కౌన్సిల్ సమ్మతితో ఆ కౌన్సిల్కు లేదా వ్యవసాయం, పశుసంవర్ధకం, కమ్యూనిటీ ప్రాజెక్టులు, సహకార సంఘాలు, సామాజిక సంక్షేమం, గ్రామ ప్రణాళిక లేదా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం విస్తరించి ఉన్న ఏదైనా ఇతర విషయాన్ని షరతులతో లేదా బేషరతుగా అప్పగించవచ్చు. 7. జిల్లా మరియు ప్రాంతీయ నిధులు 1. ప్రతి స్వయంప్రతిపత్తి జిల్లాకు ఒక జిల్లా నిధిని ఏర్పాటు చేయాలి మరియు ప్రతి స్వయంప్రతిపత్తి ప్రాంతానికి ఒక ప్రాంతీయ నిధిని ఏర్పాటు చేయాలి. ఈ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఆ జిల్లా లేదా ప్రాంతం యొక్క పరిపాలన సమయంలో ఆ జిల్లా కోసం జిల్లా కౌన్సిల్ మరియు ఆ ప్రాంతం కోసం ప్రాంతీయ కౌన్సిల్ వరుసగా అందుకున్న అన్ని డబ్బులను జమ చేయాలి. 2. జిల్లా నిధి నిర్వహణకు లేదా సందర్భాన్ని బట్టి ప్రాంతీయ నిధికి మరియు ఆ నిధికి డబ్బు చెల్లింపు, దాని నుండి డబ్బు ఉపసంహరణ, దానిలోని డబ్బుల కస్టడీ మరియు పైన పేర్కొన్న విషయాలకు సంబంధించిన లేదా అనుబంధమైన ఏదైనా ఇతర విషయానికి సంబంధించి అనుసరించాల్సిన విధానం కోసం గవర్నర్ నియమాలను రూపొందించవచ్చు. 3. జిల్లా కౌన్సిల్ లేదా సందర్భాన్ని బట్టి ప్రాంతీయ కౌన్సిల్ యొక్క ఖాతాలను కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఆమోదంతో సూచించిన రూపంలో ఉంచాలి. 4. కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ జిల్లా మరియు ప్రాంతీయ మండళ్ల ఖాతాలను తాను సముచితమని భావించిన విధంగా ఆడిట్ చేయిస్తారు మరియు అటువంటి ఖాతాలకు సంబంధించిన కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదికలను గవర్నర్కు సమర్పించాలి. అతను వాటిని కౌన్సిల్ ముందు ఉంచేలా చేస్తాడు. 8. భూ ఆదాయాన్ని అంచనా వేయడానికి మరియు వసూలు చేయడానికి మరియు పన్నులు విధించడానికి అధికారాలు. 1. అటువంటి ప్రాంతంలోని అన్ని భూములకు సంబంధించి స్వయంప్రతిపత్త ప్రాంతం కోసం ప్రాంతీయ మండలి మరియు జిల్లాలోని అన్ని భూములకు సంబంధించి స్వయంప్రతిపత్త జిల్లా కోసం జిల్లా మండలి, ప్రాంతీయ మండళ్ల అధికారం కింద ఉన్న ప్రాంతాలలో ఉన్నవి తప్ప
జిల్లాలో ఉన్న అన్ని భూములకు సంబంధించి, అటువంటి భూములకు సంబంధించి ఆదాయాన్ని అంచనా వేయడానికి మరియు వసూలు చేయడానికి అధికారం కలిగి ఉంటుంది. సాధారణంగా రాష్ట్రంలో భూ ఆదాయ ప్రయోజనం కోసం భూములను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం 2. ఆ ప్రాంతంలోని ప్రాంతాలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి గల ప్రాంతానికి ప్రాంతీయ మండలి మరియు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి గల జిల్లాకు జిల్లా మండలి, ప్రాంతీయ మండలి అధికారం కింద ఉన్నవి తప్ప, ఆ జిల్లాలో ఉన్న భూములు మరియు భవనాలపై పన్నులు మరియు అటువంటి ప్రాంతాలలో నివసించే వ్యక్తులపై సుంకాలు విధించే మరియు వసూలు చేసే అధికారం కలిగి ఉంటాయి. 3. స్వయం ప్రతిపత్తి గల జిల్లాకు జిల్లా మండలి అటువంటి జిల్లాలో కింది అన్ని లేదా ఏవైనా పన్నులను విధించే మరియు వసూలు చేసే అధికారం కలిగి ఉంటుంది. అంటే ఏ. వృత్తులు, వ్యాపారాలు, పిలుపులు మరియు ఉద్యోగాలపై పన్నులు. బి. జంతువులు, వాహనాలు మరియు పడవలపై పన్నులు. సి. అక్కడ అమ్మకానికి ఉన్న మార్కెట్లోకి వస్తువుల ప్రవేశంపై పన్నులు మరియు ప్రయాణికులు మరియు ఫెర్రీలలో తీసుకువెళ్లే వస్తువులపై సుంకాలు. డి. పాఠశాలలు, డిస్పెన్సరీలు లేదా రోడ్ల నిర్వహణ కోసం పన్నులు మరియు ఈ. వినోదం మరియు వినోదాలపై పన్నులు. 4. సందర్భాన్ని బట్టి ఒక ప్రాంతీయ మండలి లేదా జిల్లా మండలి ఈ పేరాలోని ఉపపేరాలు 2 మరియు 3 లో పేర్కొన్న ఏవైనా పన్నులను విధించడం మరియు వసూలు చేయడం కోసం నిబంధనలను రూపొందించవచ్చు మరియు అలాంటి ప్రతి నిబంధనను వెంటనే గవర్నర్కు సమర్పించాలి మరియు ఆయన ఆమోదం పొందే వరకు ఎటువంటి ప్రభావం ఉండదు. 9. ఖనిజాలను అన్వేషించడం లేదా వెలికితీసే ప్రయోజనం కోసం లైసెన్సులు లేదా లీజులు. 1. స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలోని ఏదైనా ప్రాంతానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఖనిజాలను అన్వేషించడం లేదా వెలికితీసే ప్రయోజనం కోసం లైసెన్సులు లేదా లీజుల నుండి ప్రతి సంవత్సరం వచ్చే రాయల్టీలలోని వాటాను రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆ జిల్లా మండలి మధ్య అంగీకరించబడినట్లుగా ఆ జిల్లా మండలికే అప్పగించాలి. 2. జిల్లా మండలికి అప్పగించాల్సిన అటువంటి రాయల్టీల వాటాకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే దానిని నిర్ణయం కోసం గవర్నర్కు సూచిస్తారు మరియు గవర్నర్ తన విచక్షణతో నిర్ణయించిన మొత్తాన్ని ఈ పేరాగ్రాఫ్లోని ఉపపేరా 1 కింద జిల్లా మండలికి చెల్లించాల్సిన మొత్తంగా పరిగణిస్తారు మరియు గవర్నర్ నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది. 10. గిరిజనేతరుల ద్వారా ద్రవ్య రుణాలు మరియు వ్యాపార నియంత్రణ కోసం నిబంధనలు రూపొందించడానికి జిల్లా కౌన్సిల్ అధికారం. 1. స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా యొక్క జిల్లా కౌన్సిల్ జిల్లాలో నివసించే షెడ్యూల్డ్ తెగలు కాకుండా ఇతర వ్యక్తులు ద్రవ్య రుణాలు లేదా వ్యాపారం యొక్క నియంత్రణ మరియు నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించవచ్చు. 2. ముఖ్యంగా మరియు పైన పేర్కొన్న అధికారం యొక్క సాధారణతకు భంగం కలిగించకుండా అటువంటి నిబంధనలు ఏ. ఆ తరపున జారీ చేయబడిన లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి తప్ప మరెవరూ ద్రవ్య రుణాలు వ్యాపారాన్ని కొనసాగించకూడదని సూచించవచ్చు. బి. ద్రవ్య రుణదాత వసూలు చేయగల లేదా తిరిగి పొందగల గరిష్ట వడ్డీ రేటును సూచించవచ్చు. సి. ద్రవ్య రుణదాతల ద్వారా ఖాతాల నిర్వహణ మరియు జిల్లా కౌన్సిల్ ద్వారా ఆ తరపున నియమించబడిన అధికారులు అటువంటి ఖాతాలను తనిఖీ చేయడానికి ఏర్పాటు చేయవచ్చు. డి. జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తి కానీ ఏ వ్యక్తి అయినా జిల్లా కౌన్సిల్ జారీ చేసిన లైసెన్స్ కింద తప్ప ఏ వస్తువులోనూ హోల్సేల్ లేదా రిటైల్ వ్యాపారం నిర్వహించకూడదని నిర్దేశించడం. జిల్లా కౌన్సిల్ మొత్తం సభ్యులలో కనీసం 3/4 మెజారిటీతో ఆమోదించబడితే తప్ప ఈ పేరా కింద ఎటువంటి నిబంధనలు చేయకూడదు. అంతేకాకుండా అటువంటి నిబంధనలను రూపొందించే సమయానికి ముందు నుండి జిల్లాలో వ్యాపారం చేస్తున్న మనీలెండర్ లేదా వ్యాపారికి లైసెన్స్ మంజూరును తిరస్కరించడానికి అటువంటి నిబంధనల కింద అది సమర్థంగా ఉండకూడదు. 3. ఈ పేరా కింద చేసిన అన్ని నిబంధనలు వెంటనే గవర్నర్కు సమర్పించబడతాయి మరియు ఆయన ఆమోదం పొందే వరకు ఎటువంటి ప్రభావం చూపవు. 11. షెడ్యూల్ కింద చేసిన చట్టాలు, నియమాలు మరియు నిబంధనల ప్రచురణ. జిల్లా కౌన్సిల్ లేదా ప్రాంతీయ కౌన్సిల్ ఈ షెడ్యూల్ కింద చేసిన అన్ని చట్టాలు, నియమాలు మరియు నిబంధనలు రాష్ట్ర అధికారిక గెజెట్లో వెంటనే ప్రచురించబడతాయి మరియు అటువంటి ప్రచురణపై చట్టబద్ధత కలిగి ఉంటాయి. 12. అస్సాం రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్త జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్త ప్రాంతాలకు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ చట్టాల దరఖాస్తు వివరణ. 6వ షెడ్యూల్లోని పేరా 12
6వ షెడ్యూల్లోని పేరా 12 అస్సాంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాలు మరియు ప్రాంతాలకు పార్లమెంట్ మరియు అస్సాం శాసనసభ చట్టాల వర్తింపు గురించి వ్యవహరిస్తుంది. రాష్ట్ర మరియు జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ గిరిజన సమాజాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలనే రాజ్యాంగ ఉద్దేశ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. జిల్లా లేదా ప్రాంతీయ కౌన్సిల్ల భూమి, అడవులు, వారసత్వం, వివాహం మరియు సామాజిక ఆచారాలు వంటివి అధికార పరిధిలోని అంశాలపై అస్సాం శాసనసభ చేసిన చట్టాలు స్వయం ప్రతిపత్తి జిల్లాలకు స్వయంచాలకంగా వర్తించవని ఉపనిబంధన అందిస్తుంది. అదేవిధంగా స్వేదనం చేయని నాన్ డిస్టిల్డ్ మద్యపాన మద్యం వినియోగాన్ని పరిమితం చేసే రాష్ట్ర చట్టాలు సంబంధిత జిల్లా కౌన్సిల్ వాటి అమలును అనుమతించే పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయకపోతే వర్తించవు. స్థానిక ఆచారాలకు అనుగుణంగా మినహాయింపులు లేదా మార్పులతో కౌన్సిళ్లు ఈ చట్టాలను మరింతగా వర్తింపజేయవచ్చు. సబ్నిబంధన బి గవర్నర్కు పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా పార్లమెంటు లేదా అస్సాం శాసనసభ క్లాజ్ ఏ కింద కవర్ చేయబడని చట్టం స్వయం ప్రతిపత్తి జిల్లా లేదా ప్రాంతానికి వర్తిస్తుందా లేదా సవరణలు మినహాయింపులతో వర్తిస్తుందా అని ఆదేశించే అధికారం ఇస్తుంది. ఇంకా ఉపపేరా 2 కింద కౌన్సిలు లేదా గవర్నర్ జారీ చేసిన అటువంటి ఆదేశాలు రాష్ట్ర చట్టాలను స్థానిక పద్ధతులతో సమన్వయం చేయడంలో వశ్యతను నిర్ధారిస్తూ పునరాలోచన ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. ఈ విధంగా పేరా 12 గిరిజన ప్రాంతాలను ఆటోమేటిక్ స్టేట్ నియంత్రణ నుండి వేరు చేయడం, వారి ఆచారాలు మరియు పాలనా సంస్థలను సంరక్షించడం ద్వారా, గవర్నర్ ద్వారా రాజ్యాంగ పర్యవేక్షణను నిలుపుకోవడం ద్వారా అసమాన సమాఖ్యవాదాన్ని నిర్ధారిస్తుంది. ఇది భారత ఐక్యత చట్టంలో గిరిజన గుర్తింపును రక్షించే 6వ షెడ్యూల్ యొక్క కేంద్ర స్ఫూర్తిని కలిగి ఉంటుంది. 12 అస్సాం రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్త జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్త ప్రాంతాలకు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ చట్టాల దరఖాస్తు. 1 ఈ రాజ్యాంగంలో ఏదైనా ఉన్నప్పటికీ ఈ షెడ్యూల్లోని పేరా 3లో పేర్కొన్న ఏవైనా విషయాలకు సంబంధించి అస్సాం రాష్ట్ర శాసనసభ మరియు ఏదైనా స్వేదనం చేయని నాన్ డిస్టిల్డ్ మద్యపాన మద్యం వినియోగాన్ని నిషేధించే లేదా పరిమితం చేసే అస్సాం రాష్ట్ర శాసనసభ యొక్క ఏ చట్టం ఆ రాష్ట్రంలో ఏదైనా స్వయం ప్రతిపత్త జిల్లా లేదా స్వయం ప్రతిపత్త ప్రాంతానికి వర్తించదు. ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా కౌన్సిల్ లేదా ఆ ప్రాంతంపై అధికార పరిధిని కలిగి ఉన్న సందర్భంలో ఆ జిల్లా లేదా ఆ ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి దాని దరఖాస్తులో ఆ జిల్లా లేదా ఆ ప్రాంతానికి లేదా దాని ఏదైనా భాగానికి వర్తించే విధంగా జిల్లా కౌన్సిల్ అటువంటి దిశను ఇవ్వడంలో ఆ చట్టం తగినట్లుగా భావించే మినహాయింపులు లేదా మార్పులకు లోబడి ప్రభావం చూపుతుందని ఆదేశించవచ్చు. బి ఈ ఉపపేరాలోని క్లాజు నిబంధనలు వర్తించని పార్లమెంటు లేదా అస్సాం రాష్ట్ర శాసనసభ యొక్క ఏదైనా చట్టం ఆ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా లేదా స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతానికి వర్తించదని లేదా అతను నోటిఫికేషన్లో పేర్కొన్న మినహాయింపులు లేదా మార్పులకు లోబడి అటువంటి జిల్లా లేదా ప్రాంతం లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తించాలని గవర్నర్ బహిరంగ నోటిఫికేషన్ ద్వారా ఆదేశించవచ్చు. 2 ఈ పేరాలోని ఉపపేరా 1 కింద ఇవ్వబడిన ఏదైనా దిశను పునరాలోచన ప్రభావం చూపే విధంగా ఇవ్వవచ్చు. 12 మేఘాలయ రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలకు మేఘాలయ రాష్ట్ర శాసనసభ యొక్క పార్లమెంటు మరియు శాసనసభ చట్టాల దరఖాస్తు. ఈ రాజ్యాంగంలో ఏదైనా ఉన్నప్పటికీ ఈ షెడ్యూల్లోని పేరా 3లోని సబ్పేరా 1 లో పేర్కొన్న ఏదైనా విషయానికి సంబంధించి మేఘాలయ రాష్ట్రంలోని జిల్లా లేదా ప్రాంతీయ మండలి చేసిన చట్టంలోని ఏదైనా నిబంధన లేదా ఈ షెడ్యూల్లోని పేరా 8 లేదా పేరా 10 కింద ఆ రాష్ట్రంలోని జిల్లా కౌన్సిల్ లేదా ప్రాంతీయ మండలి చేసిన ఏదైనా నిబంధన ఆ విషయానికి సంబంధించి మేఘాలయ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని ఏదైనా నిబంధనకు విరుద్ధంగా ఉంటే అప్పుడు జిల్లా కౌన్సిల్ లేదా సందర్భానుసారంగా మేఘాలయ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి ముందు లేదా తరువాత చేసిన ప్రాంతీయ మండలి చేసిన చట్టం లేదా నిబంధన అసభ్యకరమైన మేరకు చెల్లదు మరియు మేఘాలయ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం చెల్లుతుంది. బి పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం విషయంలో మేఘాలయ రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాకు లేదా స్వయం ప్రతిపత్తి ప్రాంతానికి వర్తించదని లేదా అటువంటి జిల్లా లేదా ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తించాలని రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఆదేశించవచ్చు.
అతను నోటిఫికేషన్లో పేర్కొన్న మినహాయింపులు లేదా మార్పులకు లోబడి మరియు అటువంటి ఏదైనా దిశను మునుపు అమలులోకి తీసుకురావచ్చు. 12 త్రిపుర రాష్ట్రంలోని స్వయంప్రతిపత్త జిల్లాలు మరియు స్వయంప్రతిపత్త ప్రాంతాలకు పార్లమెంట్ మరియు త్రిపుర రాష్ట్ర శాసనసభ చట్టాల దరఖాస్తు. ఈ రాజ్యాంగంలో ఏదైనా ఉన్నప్పటికీ జిల్లా కౌన్సిల్ లేదా ప్రాంతీయ కౌన్సిల్ చట్టాలు చేయగల ఈ షెడ్యూల్లోని పేరా 3లో పేర్కొన్న ఏవైనా విషయాలకు సంబంధించి త్రిపుర రాష్ట్ర శాసనసభ యొక్క ఎటువంటి చట్టం లేదా మరియు ఏదైనా స్వేదనం చేయని నాన్ డిస్టిల్డ్ మద్యపాన మద్యం వినియోగాన్ని నిషేధించే లేదా పరిమితం చేసే త్రిపుర రాష్ట్ర శాసనసభ యొక్క ఏ చట్టం కూడా ఆ రాష్ట్రంలోని స్వయంప్రతిపత్త జిల్లా లేదా స్వయంప్రతిపత్త ప్రాంతానికి వర్తించదు. 2 సందర్భాల్లోనూ ఆ జిల్లా కోసం జిల్లా కౌన్సిల్ లేదా అటువంటి ప్రాంతంపై అధికార పరిధిని కలిగి ఉన్న ప్రజా నోటిఫికేషన్ ద్వారా నిర్దేశిస్తే తప్ప మరియు ఏదైనా చట్టానికి సంబంధించి అటువంటి దిశను ఇవ్వడంలో జిల్లా కౌన్సిల్ ఆ చట్టం ఆ జిల్లా లేదా అటువంటి ప్రాంతం లేదా దానిలోని ఏదైనా భాగానికి దాని దరఖాస్తులో అది సముచితమని భావించే మినహాయింపులు లేదా మార్పులకు లోబడి ప్రభావం చూపుతుందని ఆదేశించవచ్చు. ఈ ఉపపేరాలోని క్లాజు నిబంధనలు వర్తించని త్రిపుర రాష్ట్ర శాసనసభ యొక్క ఏదైనా చట్టం ఆ రాష్ట్రంలోని స్వయంప్రతిపత్త జిల్లాకు లేదా స్వయంప్రతిపత్తి ప్రాంతానికి వర్తించదని లేదా ఆ జిల్లాకు లేదా అటువంటి ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తించదని గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఆదేశించవచ్చు. అతను నోటిఫికేషన్లో పేర్కొన్న మినహాయింపులు లేదా మార్పులకు లోబడి రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా పార్లమెంటు యొక్క ఏదైనా చట్టం విషయంలో త్రిపుర రాష్ట్రంలోని స్వయంప్రతిపత్తి జిల్లాకు లేదా స్వయంప్రతిపత్తి ప్రాంతానికి వర్తించదని లేదా అటువంటి జిల్లాకు లేదా ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తించదని ఆదేశించవచ్చు. అతను నోటిఫికేషన్లో పేర్కొన్న మినహాయింపులు లేదా మార్పులకు లోబడి మరియు అటువంటి దిశను మునుపు అమలులో ఉండేలా ఇవ్వవచ్చు. 12 మిజోరం రాష్ట్రంలోని స్వయంప్రతిపత్తి జిల్లాలు మరియు స్వయంప్రతిపత్తి ప్రాంతాలకు పార్లమెంటు మరియు మిజోరం రాష్ట్ర శాసనసభ చట్టాల దరఖాస్తు. ఈ రాజ్యాంగంలో ఏదైనా ఉన్నప్పటికీ ఈ షెడ్యూల్లోని పేరా 3లో పేర్కొన్న ఏవైనా విషయాలకు సంబంధించి మిజోరాం రాష్ట్ర శాసనసభ యొక్క ఏ చట్టం జిల్లా కౌన్సిల్ లేదా ప్రాంతీయ కౌన్సిల్ చట్టాలు చేయగలదు మరియు ఏదైనా స్వేదనం చేయని మద్యపాన మద్యం వినియోగాన్ని నిషేధించే లేదా పరిమితం చేసే మిజోరాం రాష్ట్ర శాసనసభ యొక్క ఏ చట్టం ఆ రాష్ట్రంలోని ఏదైనా స్వయంప్రతిపత్త జిల్లా లేదా స్వయంప్రతిపత్త ప్రాంతానికి వర్తించదు. 2 సందర్భాల్లో అటువంటి జిల్లా కోసం జిల్లా కౌన్సిల్ లేదా అటువంటి ప్రాంతంపై అధికార పరిధిని కలిగి ఉన్న జిల్లా పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశిస్తే తప్ప మరియు జిల్లా కౌన్సిల్ ఏదైనా చట్టానికి సంబంధించి అటువంటి దిశను ఇవ్వడంలో చట్టం అటువంటి జిల్లా లేదా ప్రాంతం లేదా దానిలోని ఏదైనా భాగానికి దాని దరఖాస్తులో అది సముచితమని భావించే మినహాయింపులు లేదా మార్పులకు లోబడి ప్రభావం చూపుతుందని ఆదేశించవచ్చు. ఈ ఉపపేరాలోని క్లాజు నిబంధనలు వర్తించని మిజోరాం రాష్ట్ర శాసనసభ యొక్క ఏదైనా చట్టం ఆ రాష్ట్రంలోని స్వయంప్రతిపత్తి జిల్లాకు లేదా స్వయంప్రతిపత్తి ప్రాంతానికి వర్తించదని లేదా అటువంటి జిల్లా లేదా ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తించదని అతను నోటిఫికేషన్లో పేర్కొన్న మినహాయింపులు లేదా మార్పులకు లోబడి ఉండాలని గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఆదేశించవచ్చు. పార్లమెంటు యొక్క ఏదైనా చట్టం విషయంలో అధ్యక్షుడు నోటిఫికేషన్ ద్వారా మిజోరాం రాష్ట్రంలోని స్వయంప్రతిపత్తి జిల్లాకు లేదా స్వయంప్రతిపత్తి ప్రాంతానికి వర్తించదని లేదా అటువంటి జిల్లా లేదా ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తించదని ఆదేశించవచ్చు. అతను నోటిఫికేషన్లో పేర్కొన్న మినహాయింపులు లేదా మార్పులకు లోబడి మరియు అటువంటి ఏదైనా దిశను మునుగోడు ప్రభావం చూపే విధంగా ఇవ్వవచ్చు. 13 స్వయంప్రతిపత్తి జిల్లాలకు సంబంధించిన అంచనా వేసిన రసీదులు మరియు ఖర్చులను వార్షిక ఆర్థిక నివేదికలో విడిగా చూపాలి. రాష్ట్ర ఏకీకృత నిధికి జమ చేయాల్సిన లేదా దాని నుండి తయారు చేయాల్సిన స్వయంప్రతిపత్తి జిల్లాకు సంబంధించిన అంచనా వేసిన రసీదులు మరియు వ్యయాలను మొదట జిల్లా కౌన్సిల్ ముందు చర్చ కోసం ఉంచాలి మరియు ఆ చర్చ తర్వాత రాష్ట్ర శాసనసభ ముందు ఉంచబడే రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదికలో విడిగా చూపాలి. 14 స్వయంప్రతిపత్తి జిల్లాలు మరియు స్వయంప్రతిపత్తి ప్రాంతాల పరిపాలనను విచారించడానికి మరియు నివేదించడానికి కమిషన్ నియామకం. 1 ఈ షెడ్యూల్లోని పేరా 1లోని ఉపపేరా 3లోని క్లాజులు డి, ఇ మరియు ఎఫ్
లో పేర్కొన్న విషయాలతో సహా రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్తి ప్రాంతాల పరిపాలనకు సంబంధించి తాను పేర్కొన్న ఏదైనా విషయాన్ని పరిశీలించి నివేదించడానికి గవర్నర్ ఎప్పుడైనా ఒక కమిషన్ను నియమించవచ్చు లేదా రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్తి ప్రాంతాల పరిపాలనపై సాధారణంగా మరియు ముఖ్యంగా కాలానుగుణంగా విచారించి నివేదించడానికి ఒక కమిషన్ను నియమించవచ్చు. అటువంటి జిల్లాలు మరియు ప్రాంతాలలో విద్యా మరియు వైద్య సౌకర్యాలు మరియు కమ్యూనికేషన్ల ఏర్పాటు, జిల్లా మరియు ప్రాంతీయ మండళ్లు మరియు ఆ కమిషన్ అనుసరించాల్సిన విధానాన్ని నిర్వచించడం. 2. గవర్నర్ సిఫార్సులతో కూడిన ప్రతి అటువంటి కమిషన్ నివేదికను సంబంధిత మంత్రి రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ప్రతిపాదించిన చర్యకు సంబంధించిన వివరణాత్మక మెమోరాండంను జతచేయాలి. 3. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను తన మంత్రులలో కేటాయించడంలో గవర్నర్ తన మంత్రులలో ఒకరిని రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్త జిల్లాలు మరియు స్వయం ప్రతిపత్త ప్రాంతాల సంక్షేమానికి ప్రత్యేకంగా బాధ్యత వహించేలా నియమించవచ్చు. 15. జిల్లా మరియు ప్రాంతీయ మండళ్ల చర్యలు మరియు తీర్మానాలను రద్దు చేయడం లేదా నిలిపివేయడం. 1. ఒక జిల్లా లేదా ప్రాంతీయ మండలి యొక్క ఒక చర్య లేదా తీర్మానం భారతదేశ భద్రతకు హాని కలిగించే అవకాశం ఉందని లేదా ప్రజా క్రమశిక్షణకు భంగం కలిగించే అవకాశం ఉందని గవర్నర్ ఎప్పుడైనా సంతృప్తి చెందితే అతను అటువంటి చర్య లేదా తీర్మానాన్ని రద్దు చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు మరియు అటువంటి చర్య యొక్క కమిషన్ లేదా కొనసాగింపును నిరోధించడానికి లేదా అటువంటి తీర్మానాన్ని అమలు చేయడాన్ని నిరోధించడానికి కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ మరియు కౌన్సిల్కు ఉన్న లేదా అమలు చేయగల అన్ని లేదా ఏవైనా అధికారాలను తనకు తానుగా స్వీకరించడం సహా అవసరమని భావించే చర్యలు తీసుకోవచ్చు. 2. ఈ పేరాలోని ఉపపేరా 1 కింద గవర్నర్ చేసిన ఏదైనా ఉత్తర్వును దానికి గల కారణాలతో సహా వీలైనంత త్వరగా రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి మరియు ఆ ఉత్తర్వును రాష్ట్ర శాసనసభ రద్దు చేయకపోతే అది అలా చేసిన తేదీ నుండి 12 నెలల పాటు అమలులో ఉంటుంది. అయితే అటువంటి ఉత్తర్వు అమలులో కొనసాగింపును ఆమోదించే తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ తరచుగా ఆమోదించినట్లయితే గవర్నర్ రద్దు చేయకపోతే ఆ ఉత్తర్వు ఈ పేరా కింద పనిచేయడం ఆగిపోయే తేదీ నుండి మరో 12 నెలల పాటు అమలులో ఉంటుంది. 16. జిల్లా లేదా ప్రాంతీయ మండలి రద్దు. 1. ఈ షెడ్యూల్లోని పేరా 14 కింద నియమించబడిన కమిషన్ సిఫార్సుపై గవర్నర్ ఒక జిల్లా లేదా ప్రాంతీయ మండలిని రద్దు చేయాలని పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఆదేశించవచ్చు మరియు కౌన్సిల్ పునర్నిర్మాణం కోసం వెంటనే కొత్త సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించవచ్చు లేదా రాష్ట్ర శాసనసభ యొక్క ముందస్తు ఆమోదానికి లోబడి అటువంటి మండలి అధికారంలో ఉన్న ప్రాంతం యొక్క పరిపాలనను స్వయంగా చేపట్టవచ్చు లేదా అటువంటి ప్రాంత పరిపాలనను ఆ పేరా కింద నియమించబడిన కమిషన్ లేదా అతను తగినదిగా భావించే ఏదైనా ఇతర సంస్థ కింద 12 నెలలకు మించని కాలానికి ఉంచవచ్చు. ఈ పేరాలోని క్లాజ్ కింద ఒక ఉత్తర్వు జారీ చేయబడినప్పుడు గవర్నర్ ఈ పేరాలోని క్లాజ్ లో సూచించిన చర్యను తాజా సార్వత్రిక ఎన్నికలపై కౌన్సిల్ పునర్నిర్మాణం పెండింగ్లో ఉన్న ప్రశ్నలోని ప్రాంత పరిపాలనకు సంబంధించి తీసుకోవచ్చు. ఈ పేరాలోని క్లాజ్ కింద ఎటువంటి చర్య తీసుకోకూడదు. సందర్భాన్ని బట్టి జిల్లా లేదా ప్రాంతీయ మండలికి రాష్ట్ర శాసనసభ ముందు తన అభిప్రాయాలను ఉంచే అవకాశం ఇవ్వకుండా. 2. ఈ షెడ్యూల్లోని నిబంధనల ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా లేదా ప్రాంతం యొక్క పరిపాలనను కొనసాగించలేని పరిస్థితి తలెత్తిందని గవర్నర్ ఎప్పుడైనా సంతృప్తి చెందితే అతను ప్రజా నోటిఫికేషన్ ద్వారా జిల్లా కౌన్సిల్ లేదా సందర్భాన్ని బట్టి ప్రాంతీయ కౌన్సిల్కు అప్పగించబడిన లేదా అమలు చేయగల అన్ని లేదా ఏవైనా విధులు లేదా అధికారాలను స్వయంగా స్వీకరించవచ్చు మరియు అటువంటి విధులు లేదా అధికారాలను 6 నెలలకు మించని కాలానికి ఈ విషయంలో పేర్కొన్న వ్యక్తి లేదా అధికారం ద్వారా అమలు చేయవచ్చని ప్రకటించవచ్చు. గవర్నర్ తదుపరి ఉత్తర్వు లేదా ఉత్తర్వుల ద్వారా ప్రారంభ ఉత్తర్వు యొక్క ఆపరేషన్ను ప్రతి సందర్భంలో 6 నెలలకు మించని వ్యవధికి పొడిగించవచ్చు. 3. ఈ పేరాలోని ఉపపేరా 2 కింద చేసిన ప్రతి ఉత్తర్వును దానికి గల కారణాలతో రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి మరియు ఆ ఉత్తర్వు జారీ అయిన తర్వాత రాష్ట్ర శాసనసభ మొదట సమావేశమైన తేదీ నుండి 30 రోజుల గడువు ముగిసే సమయానికి పనిచేయడం ఆగిపోతుంది. ఆ వ్యవధి ముగిసేలోపు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించబడితే తప్ప. 17.
అటువంటి జిల్లాల్లో నియోజకవర్గాలను ఏర్పాటు చేయడంలో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాల నుండి ప్రాంతాలను మినహాయించడం. అస్సాం లేదా మేఘాలయ శాసనసభ లేదా త్రిపుర లేదా మిజోరం ఎన్నికల ప్రయోజనాల కోసం అస్సాం లేదా మేఘాలయ రాష్ట్రంలో లేదా త్రిపుర లేదా మిజోరం స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలోని ఏదైనా ప్రాంతం సందర్భాన్ని బట్టి ఏదైనా జిల్లాకు రిజర్వు చేయబడిన అసెంబ్లీలోని సీటు లేదా సీట్లను భర్తీ చేయడానికి ఏ నియోజకవర్గంలోనూ భాగం కాకూడదని గవర్నర్ ఉత్తర్వు ద్వారా ప్రకటించవచ్చు. కానీ ఆర్డర్లో పేర్కొనబడని అసెంబ్లీలోని సీటు లేదా సీట్లను భర్తీ చేయడానికి ఒక నియోజకవర్గంలో భాగంగా ఉండాలి. 19. పరివర్తన నిబంధనలు. ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి స్వయం ప్రతిపత్తి జిల్లాకు కౌన్సిల్ మరియు ఒక స్వయం ప్రతిపత్తి జిల్లా కోసం ఒక జిల్లా కౌన్సిల్ ఏర్పాటు చేయబడే వరకు అటువంటి జిల్లా పరిపాలన గవర్నర్కు అప్పగించబడుతుంది మరియు ఈ షెడ్యూల్లోని పైన పేర్కొన్న నిబంధనలకు బదులుగా అటువంటి జిల్లాలోని ప్రాంతాల పరిపాలనకు ఈ క్రింది నిబంధనలు వర్తిస్తాయి. అవి: ఏ. గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించకపోతే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ యొక్క ఏ చట్టం అటువంటి ప్రాంతానికి వర్తించదు మరియు ఏదైనా చట్టానికి సంబంధించి గవర్నర్ అటువంటి దిశానిర్దేశం చేయడంలో ఆ చట్టం ఆ ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా నిర్దిష్ట భాగానికి వర్తించేటప్పుడు అతను సముచితమని భావించే మినహాయింపులు లేదా మార్పులకు లోబడి ప్రభావం చూపుతుందని ఆదేశించవచ్చు. బి. గవర్నర్ అటువంటి ప్రాంతం యొక్క శాంతి మరియు మంచి ప్రభుత్వం కోసం నిబంధనలు చేయవచ్చు మరియు అలా చేసిన ఏవైనా నిబంధనలు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ యొక్క ఏదైనా చట్టాన్ని లేదా ఆ ప్రాంతానికి ప్రస్తుతానికి వర్తించే ఏదైనా చట్టాన్ని రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. 2. ఈ పేరాలోని ఉపపేరా 1 లోని నిబంధన ఏ కింద గవర్నర్ ఇచ్చిన ఏదైనా ఆదేశం మునుపు అమలులోకి వచ్చేలా ఇవ్వవచ్చు. 3. ఈ పేరాలోని ఉపపేరా 1 లోని నిబంధన బి కింద చేసిన అన్ని నిబంధనలు వెంటనే రాష్ట్రపతికి సమర్పించబడతాయి మరియు ఆయన ఆమోదం పొందే వరకు ఎటువంటి ప్రభావం చూపవు. 20. గిరిజన ప్రాంతాలు. 1. దిగువ పట్టికలోని భాగాలు 1, 2, 2A మరియు 3లో పేర్కొన్న ప్రాంతాలు వరుసగా అస్సాం రాష్ట్రం, మేఘాలయ రాష్ట్రం, త్రిపుర రాష్ట్రం మరియు మిజోరం రాష్ట్రం లోని గిరిజన ప్రాంతాలుగా ఉంటాయి. 2. క్రింద ఉన్న పట్టికలోని పార్ట్ 1, పార్ట్ 2 లేదా పార్ట్ 3లోని ఏదైనా సూచన ఏదైనా జిల్లాకు ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971లోని సెక్షన్ 2లోని క్లాజ్ బి కింద నియమించబడిన రోజుకు ముందు ఆ పేరుతో ఉన్న స్వయం ప్రతిపత్తి జిల్లాలో ఉన్న భూభాగాలకు సూచనగా అర్థం చేసుకోవాలి. పేరా 3లోని సబ్పేరా 1 లోని క్లాజ్లు ఇ మరియు ఎఫ్, పేరా 4, పేరా 5, పేరా 6, సబ్పేరా 2, పేరా 8లోని సబ్పేరా 3 లోని క్లాజ్లు ఏ, బి మరియు డి మరియు పేరా 10లోని సబ్పేరా 2 లోని క్లాజ్ డి ప్రయోజనాల కోసం షిల్లాంగ్ హాల్ మున్సిపాలిటీలో ఉన్న ప్రాంతంలోని ఏ భాగాన్ని ఖాసీ హిల్స్ డిస్ట్రిక్ట్ పరిధిలోకి పరిగణించకూడదు. 3. దిగువ పట్టికలోని పార్ట్ 2లోని త్రిపుర గిరిజన ప్రాంతాల జిల్లా ప్రస్తావనను త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ చట్టం 1979 యొక్క మొదటి షెడ్యూల్లో పేర్కొన్న గిరిజన ప్రాంతాలతో కూడిన భూభాగానికి సూచనగా అర్థం చేసుకోవాలి. భాగం 1 ఉత్తర కాచర్ కొండల జిల్లా. 2. కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా. 3. బోడో భూభాగ ప్రాంతాల జిల్లా. భాగం 1 ఖాసీ కొండల జిల్లా. 2. జయంతియా కొండల జిల్లా. 3. గారో కొండల జిల్లా. భాగం 2A త్రిపుర గిరిజన ప్రాంతాల జిల్లా. భాగం 1 చక్మా జిల్లా. 2. మారా జిల్లా. 3. లై జిల్లా. 20A మిజో జిల్లా కౌన్సిల్ రద్దు. 1. ఈ షెడ్యూల్లో ఏదైనా ఉన్నప్పటికీ నిర్దేశించిన తేదీకి ముందు ఇకపై మిజో జిల్లా కౌన్సిల్ అని పిలుస్తారు. ఉన్న మిజో జిల్లా కౌన్సిల్ రద్దు చేయబడి ఉనికిలో ఉండదు. 2. మిజోరం కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుడు 1 లేదా అంతకంటే ఎక్కువ ఆదేశాల ద్వారా ఈ క్రింది అన్ని లేదా ఏవైనా విషయాలను అందించవచ్చు. అవి: ఏ. మిజో జిల్లా కౌన్సిల్ యొక్క ఆస్తులు, హక్కులు మరియు బాధ్యతలను దాని ద్వారా చేయబడిన ఏదైనా ఒప్పందం ప్రకారం హక్కులు మరియు బాధ్యతలతో సహా యూనియన్కు లేదా ఏదైనా ఇతర అధికారానికి పూర్తిగా లేదా పాక్షికంగా బదిలీ చేయడం. బి.
మిజో జిల్లా కౌన్సిల్ కోసం యూనియన్ లేదా ఏదైనా ఇతర అధికారాన్ని భర్తీ చేయడం, లేదా మిజో జిల్లా కౌన్సిల్ పార్టీగా ఉన్న ఏదైనా చట్టపరమైన చర్యలకు పార్టీగా యూనియన్ లేదా ఏదైనా ఇతర అధికారాన్ని జోడించడం. సి. మిజో జిల్లా కౌన్సిల్లోని ఏదైనా ఉద్యోగులను యూనియన్ లేదా ఏదైనా ఇతర అధికారానికి బదిలీ చేయడం లేదా తిరిగి నియమించడం. అటువంటి బదిలీ లేదా తిరిగి నియమించిన తర్వాత అటువంటి ఉద్యోగులకు వర్తించే సేవా నిబంధనలు మరియు షరతులు. ది. మిజో జిల్లా కౌన్సిల్ చేసిన మరియు దాని రద్దుకు ముందు వెంటనే అమలులో ఉన్న ఏవైనా చట్టాల కొనసాగింపు. నిర్వాహకుడు ఈ విషయంలో చేయగలిగే రద్దు లేదా సవరణ ద్వారా అటువంటి చట్టాలను సమర్థ శాసనసభ లేదా ఇతర సమర్థ అధికారం ద్వారా మార్చడం, రద్దు చేయడం లేదా సవరించడం వరకు అటువంటి అనుసరణలు మరియు మార్పులకు లోబడి ఉంటుంది. ఈ నిర్వాహకుడు అవసరమని భావించే యాదృచ్ఛిక, పర్యవసాన మరియు అనుబంధ విషయాలు. వివరణ. ఈ పేరాలో మరియు ఈ షెడ్యూల్లోని 20B పేరాలో నిర్దేశించిన తేదీ అనే వ్యక్తీకరణ అంటే మిజోరం కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసనసభ 1963 కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం మరియు దాని ప్రకారం సక్రమంగా ఏర్పాటు చేయబడిన తేదీ. 20B. మిజోరం కేంద్రపాలిత ప్రాంతంలోని స్వయంప్రతిపత్తి ప్రాంతాలు స్వయంప్రతిపత్తి జిల్లాలుగా ఉంటాయి మరియు దాని పర్యవసానంగా తాత్కాలిక నిబంధనలు ఉంటాయి. 1. ఈ షెడ్యూల్లో ఏదైనా ఉన్నప్పటికీ ఏ. మిజోరం కేంద్రపాలిత ప్రాంతంలో నిర్దేశించిన తేదీకి ముందు ఉన్న ప్రతి స్వయంప్రతిపత్తి ప్రాంతం ఆ తేదీ నుండి మరియు ఆ తేదీ నుండి ఆ కేంద్రపాలిత ప్రాంతంలో స్వయంప్రతిపత్తి జిల్లాగా ఉంటుంది. ఇకపై సంబంధిత కొత్త జిల్లాగా సూచిస్తారు మరియు దాని నిర్వాహకుడు 1 లేదా అంతకంటే ఎక్కువ ఆదేశాల ద్వారా ఈ నిబంధన యొక్క నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన అటువంటి పర్యవసాన సవరణలను ఈ షెడ్యూల్ యొక్క పేరాలో ఆ పేరాకు జోడించిన పట్టికలోని భాగం 3తో సహా చేయాలని ఆదేశించవచ్చు మరియు ఆ తర్వాత పేర్కొన్న పేరా మరియు పేర్కొన్న భాగం 3 తదనుగుణంగా సవరించబడినట్లు భావించబడుతుంది. బి. నిర్దేశించిన తేదీకి ముందు ఇకపై ప్రస్తుత ప్రాంతీయ మండలిగా సూచిస్తారు ఉన్న మిజోరం కేంద్రపాలిత ప్రాంతంలోని స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని ప్రతి ప్రాంతీయ మండలి ఆ తేదీ నుండి మరియు ఆ తేదీ నుండి సంబంధిత కొత్త జిల్లాకు జిల్లా మండలి ఏర్పాటు చేయబడే వరకు ఆ జిల్లా యొక్క జిల్లా మండలిగా పరిగణించబడుతుంది. ఇకపై సంబంధిత కొత్త జిల్లా మండలిగా సూచిస్తారు. 2. ప్రస్తుత ప్రాంతీయ మండలి నుండి ఎన్నికైన లేదా నామినేట్ చేయబడిన ప్రతి సభ్యుడు సంబంధిత కొత్త జిల్లా మండలి ఎన్నికైనట్లు లేదా సందర్భాన్ని బట్టి సంబంధిత కొత్త జిల్లా మండలి కోసం నామినేట్ చేయబడినట్లు పరిగణించబడుతుంది మరియు ఈ షెడ్యూల్ కింద సంబంధిత కొత్త జిల్లా మండలి ద్వారా సంబంధిత కొత్త జిల్లా మండలి ఏర్పాటు చేయబడే వరకు పదవిలో ఉంటారు. 3. ఈ షెడ్యూల్లోని పేరా 2లోని ఉపపేరా 7 మరియు పేరా 4లోని ఉపపేరా 4 కింద నియమాలు రూపొందించబడే వరకు ప్రస్తుత ప్రాంతీయ మండలి ద్వారా పేర్కొన్న నిబంధనల ప్రకారం రూపొందించబడిన మరియు నిర్దేశించిన తేదీకి ముందు అమలులో ఉన్న నియమాలు సంబంధిత కొత్త జిల్లా మండలి విషయంలో ప్రభావం చూపుతాయి. మిజోరం కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుడు దానిలో చేసే అనుసరణలు మరియు సవరణలకు లోబడి ఉంటాయి. 4. మిజోరాం కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుడు 1 లేదా అంతకంటే ఎక్కువ ఉత్తర్వుల ద్వారా ఈ క్రింది అన్ని లేదా ఏవైనా విషయాలను అందించవచ్చు. అవి ఏ. ప్రస్తుత ప్రాంతీయ మండలి యొక్క ఆస్తులు, హక్కులు మరియు బాధ్యతలను దాని ద్వారా చేసుకున్న ఏదైనా ఒప్పందం కింద హక్కులు మరియు బాధ్యతలతో సహా సంబంధిత కొత్త జిల్లా మండలికి పూర్తిగా లేదా పాక్షికంగా బదిలీ చేయడం. బి. ప్రస్తుత ప్రాంతీయ మండలి పార్టీగా ఉన్న చట్టపరమైన చర్యలకు పార్టీగా ఉన్న ప్రస్తుత ప్రాంతీయ మండలి స్థానంలో సంబంధిత కొత్త జిల్లా మండలిని భర్తీ చేయడం. సి. ప్రస్తుత ప్రాంతీయ మండలిలోని ఏదైనా ఉద్యోగులను సంబంధిత కొత్త జిల్లా మండలికి లేదా సంబంధిత కొత్త జిల్లా మండలికి బదిలీ చేయడం లేదా తిరిగి నియమించడం. అటువంటి బదిలీ లేదా తిరిగి నియమించిన తర్వాత అటువంటి ఉద్యోగులకు వర్తించే సేవా నిబంధనలు మరియు షరతులు. డి. ప్రస్తుత ప్రాంతీయ మండలి చేసిన ఏవైనా చట్టాల కొనసాగింపు మరియు నిర్ణీత తేదీకి ముందు అమలులో ఉంటుంది. అటువంటి చట్టాలను రద్దు చేయడం లేదా సవరణ ద్వారా నిర్వాహకుడు ఈ విషయంలో అటువంటి చట్టాలను మార్చడం, రద్దు చేయడం లేదా సవరించడం వరకు అటువంటి చట్టాలను సవరించడం, రద్దు చేయడం లేదా సవరించడం వరకు ఈ నిర్వాహకుడు అవసరమని భావించే యాదృచ్ఛిక, పర్యవసాన మరియు అనుబంధ విషయాలు. 20సి. వివరణ. ఈ తరపున చేసిన ఏదైనా నిబంధనకు లోబడి ఈ షెడ్యూల్ యొక్క నిబంధనలు
మిజోరం కేంద్రపాలిత ప్రాంతానికి వాటి దరఖాస్తులో అమలులో ఉంటాయి. 1. రాష్ట్ర గవర్నర్ మరియు ప్రభుత్వానికి సంబంధించిన సూచనలు. ఆర్టికల్ 239 కింద నియమించబడిన కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన సూచనలుగా, రాష్ట్రానికి సంబంధించిన సూచనలు రాష్ట్ర ప్రభుత్వం అనే వ్యక్తీకరణలో తప్ప, మిజోరం కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన సూచనలుగా మరియు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన సూచనలు మిజోరం కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన సూచనలుగా. 2. వలె ఏ. పేరా 4 యొక్క ఉపపేరా 5 లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల నిబంధన తొలగించబడింది. బి. పేరా 6లోని ఉపపేరా 2 లో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం విస్తరించి ఉన్న పదాలకు బదులుగా మిజోరం కేంద్రపాలిత ప్రాంత శాసనసభ చట్టాలు చేసే అధికారం కలిగి ఉన్న అనే పదాలు భర్తీ చేయబడ్డాయి. సి. పేరా 13లో ఆర్టికల్ 202 కింద అనే పదాలు మరియు సంఖ్యలు తొలగించబడ్డాయి. 21. షెడ్యూల్ సవరణ. 1. పార్లమెంటు కాలానుగుణంగా చట్టం ద్వారా ఈ షెడ్యూల్లోని ఏవైనా నిబంధనలను అదనంగా మార్పు లేదా రద్దు చేయడం ద్వారా సవరించవచ్చు మరియు షెడ్యూల్ అలా సవరించబడినప్పుడు ఈ రాజ్యాంగంలో ఈ షెడ్యూల్కు సంబంధించిన ఏదైనా సూచన అలా సవరించబడిన షెడ్యూల్కు సూచనగా భావించబడుతుంది. 2. ఈ పేరాలోని ఉపపేరా 1 లో పేర్కొన్న ఏ చట్టాన్ని కూడా ఆర్టికల్ 368 ప్రయోజనాల కోసం ఈ రాజ్యాంగ సవరణగా పరిగణించకూడదు. The 6th Schedule of the Indian Constitution, Safeguarding Tribal Autonomy. The 6th Schedule of the Indian Constitution is one of the most distinctive constitutional provisions that aims to protect the rights, identity, and culture of tribal communities in the northeastern region of India. Enshrined under Articles 244, 2, and 275, 1, it specifically applies to the tribal areas of Assam, Meghalaya, Tripura, and Mizoram. Unlike other parts of India, where administration is directly under the state government, the 6th Schedule provides a framework of self-governance through autonomous councils, thereby recognizing the unique socio-cultural fabric of the tribal people. Autonomous districts and regions. The foundation of the 6th Schedule lies in the creation of autonomous districts and regions. Each tribal area mentioned in the schedule is designated as an autonomous district, with further division into autonomous regions if multiple tribes inhabit the same area. These units function with substantial independence, though their creation, alteration of boundaries, or merger remains under the authority of the governor, who acts after considering reports of specially appointed commissions. District and regional councils. At the core of administration are district councils and regional councils, which are corporate bodies elected on the basis of adult suffrage, with limited nominations made by the governor. These councils are entrusted with both administrative and legislative functions, making them mini-parliaments of sorts for the tribal areas. They enjoy powers to frame laws on subjects such as land use, forest management, other than reserved forests, shifting cultivation, inheritance, marriage and divorce, village administration, and social customs. The councils are not mere advisory bodies, rather, they hold executive and financial powers. They can form subordinate councils, establish schools, manage markets, ferries, fisheries, and regulate primary education, including the medium of instruction, an important safeguard for tribal languages. Powers of legislation and administration of justice. The 6th Schedule empowers these councils to make laws on key matters that affect tribal life and identity. These laws, however, require the governor's assent to take effect, ensuring a balance between autonomy and constitutional oversight. Importantly, councils can also establish village councils and courts to handle disputes among scheduled tribes, providing justice within the community framework. Appeals from these bodies can go only to the district regional councils and thereafter to the High Court and Supreme Court, thereby preserving a unique judicial space for tribal communities.
financial powers and economic autonomy. The sixth schedule goes further by granting councils financial authority. They can collect land revenue, impose taxes on professions, trades, animals, vehicles, markets, entertainment, and more. Additionally, they are entitled to a share of royalties from mineral resources extracted from their areas, ensuring that economic benefits accrue to the local population. Separate district and regional funds are maintained, and their accounts are audited by the Controller and Auditor General of India. Special safeguards and Governor's role. While autonomy is the spirit of the sixth schedule, it is not absolute. The Governor retains overriding powers. He can annul or suspend council decisions that threaten national security or public order, dissolve councils under certain conditions, and assume direct administration if governance becomes impossible. These safeguards ensure that autonomy does not compromise the unity and integrity of the nation. Application of state and central laws. Another distinctive feature is the selective application of state and central laws. Acts of Parliament or state legislatures related to matters within the jurisdiction of councils do not automatically extend to autonomous districts unless explicitly directed by the councils or the Governor. This creates a dual system of governance, tailored to preserve the traditional practices of the tribes. Significance of the sixth schedule. The sixth schedule reflects a visionary approach of India's constitution makers, who recognized the diversity of the Northeast. By institutionalizing tribal self-rule, it has served as a buffer against cultural assimilation and ensured the protection of tribal land, customs, and governance systems. It is both a political and cultural safeguard, fostering inclusivity while respecting distinct identities. Conclusion. The sixth schedule stands as a testament to India's democratic flexibility and pluralism. It demonstrates how constitutional mechanisms can reconcile unity with diversity, autonomy with sovereignty. While challenges remain, such as balancing development with tradition and addressing internal tribal conflicts, the sixth schedule continues to be a vital instrument for peace, cultural preservation, and participatory governance in the sensitive northeastern frontier of India. Sixth Schedule. Articles 244, 2, and 275, 1. Provisions as to the administration of tribal areas in the states of Assam, Meghalaya, Tripura and Mizoram. 1. Autonomous districts and autonomous regions. 1. Subject to the provisions of this paragraph, the tribal areas in each item of Parts 1, 2 and 2A, and in Part 3 of the table appended to paragraph 20 of this schedule shall be an autonomous district. 2. If there are different scheduled tribes in an autonomous district, the Governor may, by public notification, divide the area or areas inhabited by them into autonomous regions. 3. The Governor may, by public notification, A. Include any area in any of the parts of the said table. B. Exclude any area from any of the parts of the said table. C. Create a new autonomous district. D. Increase the area of any autonomous district. E. Diminish the area of any autonomous district. F. Unite two or more autonomous districts or parts thereof so as to form one autonomous district. FF. Alter the name of any autonomous district. G. Define the boundaries of any autonomous district. Provided that no order shall be made by the Governor under clauses C, D, E, and F of this subparagraph except after consideration of the report of a commission appointed under subparagraph 1 of paragraph 14 of this schedule. Provided further that any order made by the Governor under this subparagraph may contain such incidental and consequential provisions,
including any amendment of paragraph 20 and of any item in any of the parts of the said table, as appear to the gunner to be necessary for giving effect to the provisions of the order. 2. Constitution of District Councils and Regional Councils. 1. There shall be a district council for each autonomous district consisting of not more than 30 members, of whom not more than 4 persons shall be nominated by the gunner, and the rest shall be elected on the basis of adult suffrage. 2. There shall be a separate regional council for each area constituted an autonomous region under subparagraph 2 of paragraph 1 of this schedule. 3. Each district council and each regional council shall be a body corporate by the name respectively of the district council of name of district and the regional council of name of region, shall have perpetual succession and a common seal and shall by the said name sue and be sued. 4. Subject to the provisions of this schedule, the administration of an autonomous district shall, in so far as it is not vested under this schedule in any regional council within such district, be vested in the district council for such district, and the administration of an autonomous region shall be vested in the regional council for such region. 5. In an autonomous district with regional councils, the district council shall have only such powers with respect to the areas under the authority of the regional council as may be delegated to it by the regional council in addition to the powers conferred on it by this schedule with respect to such areas. 6. The gunner shall make rules for the first constitution of district councils and regional councils in consultation with the existing tribal councils or other representative tribal organizations within the autonomous districts or regions concerned, and such rules shall provide for a. The composition of the district councils and regional councils and the allocation of seats therein. b. The delimitation of territorial constituencies for the purpose of elections to those councils. c. The qualifications for voting at such elections and the preparation of electoral rolls therefore. d. The qualifications for being elected at such elections as members of such councils. e. The term of office of members of regional councils. f. Any other matter relating to or connected with elections or nominations to such councils. g. The procedure and the conduct of business, including the power to act notwithstanding any vacancy, in the district and regional councils. h. The appointment of officers and staff of the district and regional councils. 6a. The elected members of the district council shall hold office for a term of 5 years from the date appointed for the first meeting of the council after the general elections to the council, unless the district council is sooner dissolved under paragraph 16, and a nominated member shall hold office at the pleasure of the gunner. Provided that the said period of 5 years may, while a proclamation of emergency is in operation or if circumstances exist which, in the opinion of the gunner, render the holding of elections impracticable, be extended by the gunner for a period not exceeding 1 year at a time, and in any case where a proclamation of emergency is in operation not extending beyond a period of 6 months after the proclamation has ceased to operate. Provided further that a member elected to fill a casual vacancy shall hold office only for the remainder of the term of office of the member whom he replaces. 7. The district or the regional council may after its first constitution make rules, with the approval of the gunner, with regard to the matters specified in subparagraph 6 of this paragraph and may also make rules, with like approval, regulating a. The formation of subordinate local councils or boards and their procedure and the conduct of their business, and b. Generally all matters relating to the transaction of business pertaining to the administration of the district or region, as the case may be. Provided that until rules are made by the district or the regional council under this subparagraph, the rules made by the gunner under subparagraph 6 of this paragraph shall have effect in respect of elections to the officers and staff of, and the procedure and the conduct of business in, each such council.
3. Powers of the district councils and regional councils to make laws. 1. The regional council for an autonomous region in respect of all areas within such region, and the district council for an autonomous district in respect of all areas within the district except those which are under the authority of regional councils, if any, within the district shall have power to make laws with respect to a. The allotment, occupation or use, or the setting apart, of land, other than any land which is a reserved forest for the purposes of agriculture or grazing or for residential or other non-agricultural purposes or for any other purpose likely to promote the interests of the inhabitants of any village or town, provided that nothing in such laws shall prevent the compulsory acquisition of any land, whether occupied or unoccupied, for public purposes, by the government of the state concerned, in accordance with the law for the time being in force authorizing such acquisition. B. The management of any forest not being a reserved forest. C. The use of any canal or watercourse for the purpose of agriculture. D. The regulation of the practice of jhum or other forms of shifting cultivation. E. The establishment of village or town committees or councils and their powers. F. Any other matter relating to village or town administration, including village or town police and public health and sanitation. G. The appointment or succession of chiefs or headmen. H. The inheritance of property. I. Marriage and divorce. J. Social customs. 2. In this paragraph, a reserved forest means any area which is a reserved forest under the Assam Forest Regulation, 1891, or under any other law for the time being in force in the area in question. 3. All laws made under this paragraph shall be submitted forthwith to the governor and, until assented to by him, shall have no effect. 4. Administration of justice in autonomous districts and autonomous regions. 1. The regional council for an autonomous region in respect of areas within such region and the district council for an autonomous district in respect of areas within the district other than those which are under the authority of the regional councils, if any, within the district may constitute village councils or courts for the trial of suits and cases between the parties all of whom belong to scheduled tribes within such areas, other than suits and cases to which the provisions of Paragraph 1 of Paragraph 5 of this schedule apply, to the exclusion of any court in the state, and may appoint suitable persons to be members of such village councils or presiding officers of such courts, and may also appoint such officers as may be necessary for the administration of the laws made under Paragraph 3 of this schedule. 2. Notwithstanding anything in this constitution, the regional council for an autonomous region or any court constituted in that behalf by the regional council or, if in respect of any area within an autonomous district there is no regional council, the district council for such district, or any court constituted in that behalf by the district council, shall exercise the powers of a court of appeal in respect of all suits and cases triable by a village council or court constituted under Paragraph 1 of this paragraph within such region or area, as the case may be, other than those to which the provisions of subparagraph 1 of paragraph 5 of this schedule apply, and no other court except the High Court and the Supreme Court shall have jurisdiction over such suits or cases. 3. The High Court shall have and exercise such jurisdiction over the suits and cases to which the provisions of subparagraph 2 of this paragraph apply as the governor may from time to time by order specify. 4. A regional council or district council, as the case may be, may with the previous approval of the governor make rules regulating a. The constitution of village councils and courts and the powers to be exercised by them under this paragraph. B. The procedure to be followed by village councils or courts in the trial of suits and cases under subparagraph 1 of this paragraph. C.
The procedure to be followed by the regional or district council or any court constituted by such council in appeals and other proceedings under subparagraph 2 of this paragraph. D. The enforcement of decisions and orders of such councils and courts. E. All other ancillary matters for the carrying out of the provisions of subparagraphs 1 and 2 of this paragraph. 5. On and from such date as the President may, after consulting the government of the state concerned, by notification appoint in this behalf, this paragraph shall have effect in relation to such autonomous district or region as may be specified in the notification, as if 1. In subparagraph 1, for the words, between the parties all of whom belong to scheduled tribes within such areas, other than suits and cases to which the provisions of subparagraph 1 of paragraph 5 of this schedule apply, the words, not being suits and cases of the nature referred to in subparagraph 1 of paragraph 5 of this schedule, which the governor may specify in this behalf, had been substituted. 2. Subparagraphs 2 and 3 had been omitted. 3. In subparagraph 4. A. For the words, a regional council or district council, as the case may be, may with the previous approval of the governor make rules regulating, the words, the governor may make rules regulating, had been substituted, and B. For clause A. The following clause had been substituted, namely A. The constitution of village councils and courts, the powers to be exercised by them under this paragraph and the courts to which appeals from the decisions of village councils and courts shall lie. C. For clause C. The following clause had been substituted, namely C. The transfer of appeals and other proceedings pending before the regional or district council or any court constituted by such council immediately before the date appointed by the President under subparagraph 5, and D. In clause E. For the words, brackets and figures, subparagraphs 1 and 2, the word, brackets and figure, subparagraph 1, had been substituted. 5. Conferment of powers under the Code of Civil Procedure, 1908, and the Code of Criminal Procedure, 1898, on the regional and district councils and on certain courts and officers for the trial of certain suits, cases and offences. 1. The governor may, for the trial of suits or cases arising out of any law in force in any autonomous district or region being a law specified in that behalf by the governor, or for the trial of offences punishable with death, transportation for life, or imprisonment for a term of not less than 5 years under the Indian Penal Code or under any other law for the time being applicable to such district or region, confer on the district council or the regional council having authority over such district or region or on courts constituted by such district council or on any officer appointed in that behalf by the governor, such powers under the Code of Civil Procedure, 1908, or, as the case may be, the Code of Criminal Procedure, 1898, as he deems appropriate, and thereupon the said council, court, or officer shall try the suits, cases or offences in exercise of the powers so conferred. 2. The governor may withdraw or modify any of the powers conferred on a district council, regional council, court or officer under subparagraph 1 of this paragraph. 3. Save as expressly provided in this paragraph, the Code of Civil Procedure, 1908, and the Code of Criminal Procedure, 1898, shall not apply to the trial of any suits, cases or offences in an autonomous district or in any autonomous region to which the provisions of this paragraph apply. 4. On and from the date appointed by the President under subparagraph 5 of paragraph 4 in relation to any autonomous district or autonomous region, nothing contained in this paragraph shall, in its application to that district or region, be deemed to authorize the governor to confer on the district council or regional council or on courts constituted by the district council any of the powers referred to in subparagraph 1
of this paragraph. 6. Powers of the District Council to establish primary schools, etc. 1. The District Council for an autonomous district may establish, construct, or manage primary schools, dispensaries, markets, cattle pounds, ferries, fisheries, roads, road transport and waterways in the district and may, with the previous approval of the governor, make regulations for the regulation and control thereof and, in particular, may prescribe the language and the manner in which primary education shall be imparted in the primary schools in the district. 2. The governor may, with the consent of any district council, entrust either conditionally or unconditionally to that council or to its officers functions in relation to agriculture, animal husbandry, community projects, cooperative societies, social welfare, village planning or any other matter to which the executive power of the state extends. 7. District and regional funds. 1. There shall be constituted for each autonomous district a district fund and for each autonomous region, a regional fund to which shall be credited all monies received respectively by the district council for that district and the regional council for that region in the course of the administration of such district or region, as the case may be, in accordance with the provisions of this constitution. 2. The governor may make rules for the management of the district fund, or, as the case may be, the regional fund and for the procedure to be followed in respect of payment of money into the said fund, the withdrawal of monies therefrom, the custody of monies therein, and any other matter connected with or ancillary to the matters aforesaid. 3. The accounts of the district council or, as the case may be, the regional council shall be kept in such form as the Controller and Auditor General of India may, with the approval of the President, prescribe. 4. The Controller and Auditor General shall cause the accounts of the district and regional councils to be audited in such manner as he may think fit, and the reports of the Controller and Auditor General relating to such accounts shall be submitted to the governor who shall cause them to be laid before the council. 8. Powers to assess and collect land revenue and to impose taxes. 1. The Regional Council for an autonomous region in respect of all lands within such region and the District Council for an autonomous district in respect of all lands within the district except those which are in the areas under the authority of regional councils, if any, within the district, shall have the power to assess and collect revenue in respect of such lands in accordance with the principles for the time being followed by the government of the state in assessing lands for the purpose of land revenue in the state generally. 2. The Regional Council for an autonomous region in respect of areas within such region and the District Council for an autonomous district in respect of all areas in the district except those which are under the authority of regional councils, if any, within the district, shall have power to levy and collect taxes on lands and buildings, and tolls on persons resident within such areas. 3. The District Council for an autonomous district shall have the power to levy and collect all or any of the following taxes within such district, that is to say, a. Taxes on professions, trades, callings and employments. b. Taxes on animals, vehicles and boats. c. Taxes on the entry of goods into a market for sale therein, and tolls on passengers and goods carried in ferries. D. Taxes for the maintenance of schools, dispensaries or roads, and E. Taxes on entertainment and amusements. 4. A regional council or district council, as the case may be, may make regulations to provide for the levy and collection of any of the taxes specified in subparagraphs 2 and 3 of this paragraph, and every such regulation shall be submitted forthwith to the governor and, until assented to by him, shall have no effect. 9. Licenses or leases for the purpose of prospecting for, or extraction of, minerals. 1. Such share of the royalties accruing each year from licenses or leases for the purpose of prospecting for, or the extraction of, minerals granted by, the government of the state,
in respect of any area within an autonomous district as may be agreed upon between the government of the state and the district council of such district shall be made over to that district council. 2. If any dispute arises as to the share of such royalties to be made over to a district council, it shall be referred to the governor for determination, and the amount determined by the governor in his discretion shall be deemed to be the amount payable under subparagraph 1 of this paragraph to the district council, and the decision of the governor shall be final. 10. Power of district council to make regulations for the control of money lending and trading by non-tribals. 1. The district council of an autonomous district may make regulations for the regulation and control of money lending or trading within the district by persons other than scheduled tribes resident in the district. 2. In particular and without prejudice to the generality of the foregoing power, such regulations may a. Prescribe that no one except the holder of a license issued in that behalf shall carry on the business of money lending. B. Prescribe the maximum rate of interest which may be charged or be recovered by a moneylender. C. Provide for the maintenance of accounts by moneylenders and for the inspection of such accounts by officers appointed in that behalf by the district council. D. Prescribe that no person who is not a member of the scheduled tribes resident in the district shall carry on wholesale or retail business in any commodity except under a license issued in that behalf by the district council. Provided that no regulations may be made under this paragraph unless they are passed by a majority of not less than 3/4 of the total membership of the district council. Provided further that it shall not be competent under any such regulations to refuse the grant of a license to a moneylender or a trader who has been carrying on business within the district since before the time of the making of such regulations. 3. All regulations made under this paragraph shall be submitted forthwith to the governor and, until assented to by him, shall have no effect. 11. Publication of laws, rules and regulations made under the schedule. All laws, rules and regulations made under this schedule by a district council or a regional council shall be published forthwith in the official gazette of the state and shall on such publication have the force of law. 12. Application of Acts of Parliament and of the Legislature of the State of Assam to autonomous districts and autonomous regions in the State of Assam. 1. Notwithstanding anything in this Constitution. A. No act of the Legislature of the State of Assam, in respect of any of the matters specified in paragraph 3 of this schedule as matters with respect to which a district council or a regional council may make laws, and no act of the Legislature of the State of Assam, prohibiting or restricting the consumption of any non-distilled alcoholic liquor shall apply to any autonomous district or autonomous region in that state, unless in either case the district council for such district or having jurisdiction over such region by public notification so directs, and the district council in giving such direction with respect to any act may direct that the act shall in its application to such district or region or any part thereof have effect subject to such exceptions or modifications as it thinks fit. B. The governor may, by public notification, direct that any act of Parliament or of the Legislature of the State of Assam, to which the provisions of Clause A of this subparagraph do not apply shall not apply to an autonomous district or an autonomous region in that state, or shall apply to such district or region or any part thereof subject to such exceptions or modifications as he may specify in the notification. 2. Any direction given under subparagraph 1 of this paragraph may be given so as to have retrospective effect. 12a. Application of Acts of Parliament and of the Legislature of the State of Meghalaya to autonomous districts and autonomous regions in the State of Meghalaya. Notwithstanding anything in this Constitution. A. If any provision of a law made by a district or regional council in the State of Meghalaya with respect to any matter specified in subparagraph 1
of paragraph 3 of this schedule, or if any provision of any regulation made by a district council or a regional council in that state under paragraph 8 or paragraph 10 of this schedule is repugnant to any provision of a law made by the legislature of the state of Meghalaya with respect to that matter, then the law or regulation made by the district council or, as the case may be, the regional council, whether made before or after the law made by the legislature of the state of Meghalaya, shall, to the extent of repugnancy, be void and the law made by the legislature of the state of Meghalaya shall prevail. B. The President may, with respect to any Act of Parliament, by notification, direct that it shall not apply to an autonomous district or an autonomous region in the state of Meghalaya, or shall apply to such district or region or any part thereof subject to such exceptions or modifications as he may specify in the notification, and any such direction may be given so as to have retrospective effect. 12a. Application of Acts of Parliament and of the Legislature of the State of Tripura to the autonomous districts and autonomous regions in the State of Tripura. Notwithstanding anything in this Constitution. A. No act of the legislature of the state of Tripura in respect of any of the matters specified in paragraph 3 of this schedule as matters with respect to which a district council or a regional council may make laws, and no act of the legislature of the state of Tripura prohibiting or restricting the consumption of any non-distilled alcoholic liquor shall apply to the autonomous district or an autonomous region in that state unless, in either case, the district council for that district or having jurisdiction over such region by public notification so directs, and the district council in giving such direction with respect to any act may direct that the act shall, in its application to that district or such region or any part thereof have effect subject to such exceptions or modifications as it thinks fit. B. The Governor may, by public notification, direct that any act of the legislature of the state of Tripura to which the provisions of clause A of this subparagraph do not apply, shall not apply to the autonomous district or an autonomous region in that state, or shall apply to that district or such region, or any part thereof, subject to such exceptions or modifications, as he may specify in the notification. C. The President may, with respect to any Act of Parliament, by notification, direct that it shall not apply to the autonomous district or an autonomous region in the state of Tripura, or shall apply to such district or region or any part thereof, subject to such exceptions or modifications as he may specify in the notification, and any such direction may be given so as to have retrospective effect. 12b. Application of Acts of Parliament and of the Legislature of the State of Mizoram to autonomous districts and autonomous regions in the State of Mizoram. Notwithstanding anything in this Constitution. A. No act of the legislature of the state of Mizoram in respect of any of the matters specified in paragraph 3 of this schedule as matters with respect to which a district council or a regional council may make laws, and no act of the legislature of the state of Mizoram prohibiting or restricting the consumption of any non-distilled alcoholic liquor shall apply to any autonomous district or autonomous region in that state unless, in either case, the district council for such district or having jurisdiction over such region, by public notification, so directs, and the district council, in giving such direction with respect to any act, may direct that the act shall, in its application to such district or region or any part thereof, have effect subject to such exceptions or modifications as it thinks fit. B. The Governor may, by public notification, direct that any act of the legislature of the state of Mizoram to which the provisions of clause A of this subparagraph do not apply, shall not apply to an autonomous district or an autonomous region in that state, or shall apply to such district or region, or any part thereof, subject to such exceptions or modifications, as he may specify in the notification. C. The President may, with respect to any Act of Parliament, by notification,
direct that it shall not apply to an autonomous district or an autonomous region in the state of Mizoram, or shall apply to such district or region or any part thereof, subject to such exceptions or modifications as he may specify in the notification, and any such direction may be given so as to have retrospective effect. 13. Estimated receipts and expenditure pertaining to autonomous districts to be shown separately in the annual financial statement. The estimated receipts and expenditure pertaining to an autonomous district which are to be credited to, or is to be made from, the consolidated fund of the state shall be first placed before the district council for discussion, and then after such discussion be shown separately in the annual financial statement of the state to be laid before the legislature of the state under Article 202. 14. Appointment of commission to inquire into and report on the administration of autonomous districts and autonomous regions. 1. The governor may at any time appoint a commission to examine and report on any matter specified by him relating to the administration of the autonomous districts and autonomous regions in the state, including matters specified in clauses C, D, E, and F of subparagraph 3 of paragraph 1 of this schedule, or may appoint a commission to inquire into and report from time to time on the administration of autonomous districts and autonomous regions in the state generally and in particular on a. The provision of educational and medical facilities and communications in such districts and regions. b. The need for any new or special legislation in respect of such districts and regions, and c. The administration of the laws, rules and regulations made by the district and regional councils, and define the procedure to be followed by such commission. 2. The report of every such commission with the recommendations of the governor with respect thereto shall be laid before the legislature of the state by the minister concerned together with an explanatory memorandum regarding the action proposed to be taken thereon by the government of the state. 3. In allocating the business of the government of the state among his ministers, the governor may place one of his ministers specially in charge of the welfare of the autonomous districts and autonomous regions in the state. 15. Annulment or suspension of acts and resolutions of district and regional councils. 1. If at any time the governor is satisfied that an act or resolution of a district or a regional council is likely to endanger the safety of India, or is likely to be prejudicial to public order, he may annul or suspend such act or resolution and take such steps as he may consider necessary, including the suspension of the council and the assumption to himself of all or any of the powers vested in or exercisable by the council, to prevent the commission or continuance of such act, or the giving of effect to such resolution. 2. Any order made by the governor under subparagraph 1 of this paragraph together with the reasons therefore shall be laid before the legislature of the state as soon as possible, and the order shall, unless revoked by the legislature of the state, continue in force for a period of 12 months from the date on which it was so made. Provided that if and so often as a resolution approving the continuance in force of such order is passed by the legislature of the state, the order shall, unless cancelled by the governor, continue in force for a further period of 12 months from the date on which under this paragraph it would otherwise have ceased to operate. 16. Dissolution of a district or a regional council. 1. The governor may, on the recommendation of a commission appointed under paragraph 14 of this schedule by public notification, order the dissolution of a district or a regional council, and a. Direct that a fresh general election shall be held immediately for the reconstitution of the council, or b. Subject to the previous approval of the legislature of the state, assume the administration of the area under the authority of such council himself, or place the administration of such area under the commission appointed under the said paragraph, or any other body considered suitable by him for a period not exceeding 12 months. Provided that when an order under clause A of this paragraph has been made, the governor may take the action referred to in clause B
of this paragraph with regard to the administration of the area in question pending the reconstitution of the council on fresh general election. Provided further that no action shall be taken under clause B of this paragraph without giving the district or the regional council, as the case may be, an opportunity of placing its views before the legislature of the state. 2. If at any time the governor is satisfied that a situation has arisen in which the administration of an autonomous district or region cannot be carried on in accordance with the provisions of this schedule, he may, by public notification, assume to himself all or any of the functions or powers vested in or exercisable by the district council or, as the case may be, the regional council, and declare that such functions or powers shall be exercisable by such person or authority as he may specify in this behalf, for a period not exceeding 6 months, provided that the governor may by a further order or orders extend the operation of the initial order by a period not exceeding 6 months on each occasion. 3. Every order made under subparagraph 2 of this paragraph with the reasons therefore shall be laid before the legislature of the state and shall cease to operate at the expiration of 30 days from the date on which the state legislature first sits after the issue of the order, unless, before the expiry of that period, it has been approved by that state legislature. 17. Exclusion of areas from autonomous districts in forming constituencies in such districts. For the purposes of elections to the Legislative Assembly of Assam or Meghalaya, or Tripura, or Mizoram, the governor may by order declare that any area within an autonomous district, in the state of Assam or Meghalaya, or Tripura, or Mizoram, as the case may be, shall not form part of any constituency to fill a seat or seats in the assembly reserved for any such district, but shall form part of a constituency to fill a seat or seats in the assembly not so reserved to be specified in the order. 19. Transitional provisions. 1. As soon as possible after the commencement of this constitution, the governor shall take steps for the constitution of a district council for each autonomous district in the state under this schedule, and, until a district council is so constituted for an autonomous district, the administration of such district shall be vested in the governor, and the following provisions shall apply to the administration of the areas within such district instead of the foregoing provisions of this schedule. Namely, A. No act of parliament or of the legislature of the state shall apply to any such area unless the governor by public notification so directs, and the governor in giving such a direction with respect to any act may direct that the act shall, in its application to the area or to any specified part thereof, have effect subject to such exceptions or modifications as he thinks fit. B. The governor may make regulations for the peace and good government of any such area, and any regulations so made may repeal or amend any act of parliament or of the legislature of the state or any existing law which is for the time being applicable to such area. 2. Any direction given by the governor under clause A of subparagraph 1 of this paragraph may be given so as to have retrospective effect. 3. All regulations made under clause B of subparagraph 1 of this paragraph shall be submitted forthwith to the President and, until assented to by him, shall have no effect. 20. Tribal areas. 1. The areas specified in parts 1, 2, 2a, and 3 of the table below shall respectively be the tribal areas within the state of Assam, the state of Meghalaya, the state of Tripura, and the state of Mizoram. 2. Any reference in Part 1, Part 2 or Part 3 of the table below to any district shall be construed as a reference to the territories comprised within the autonomous district of that name existing immediately before the day appointed under Clause B of Section 2 of the Northeastern Areas Reorganization Act, 1971. Provided that for the purposes of clauses E and F of subparagraph 1 of paragraph 3, paragraph 4, paragraph 5,
Paragraph 6, subparagraph 2, clauses A, B, and D of subparagraph 3 and subparagraph 4 of paragraph 8 and clause D of subparagraph 2 of paragraph 10 of this schedule, no part of the area comprised within the municipality of Shillong Hall be deemed to be within the Khasi Hills district. 3. The reference in Part 2A in the table below to the Tripura Tribal Areas District shall be construed as a reference to the territory comprising the tribal areas specified in the first schedule to the Tripura Tribal Areas Autonomous District Council Act, 1979. Part 1. 1. The North Kutcha Hills District. 2. The Karbi Angalong District. 3. The Bodo Land Territorial Areas District. Part 2. 1. Khasi Hills District. 2. Jantia Hills District. 3. The Garo Hills District. Part 2A. Tripura Tribal Areas District. Part 3. 1. The Chakma District. 2. The Mara District. 3. The Leh District. 20A. Dissolution of the Mizo District Council. 1. Notwithstanding anything in this schedule, the District Council of the Mizo District existing immediately before the prescribed date, hereinafter referred to as the Mizo District Council, shall stand dissolved and cease to exist. 2. The administrator of the Union Territory of Mizoram may, by one or more orders, provide for all or any of the following matters, namely: A. The transfer, in whole or in part, of the assets, rights and liabilities of the Mizo District Council, including the rights and liabilities under any contract made by it, to the Union or to any other authority. B. The substitution of the Union or any other authority for the Mizo District Council, or the addition of the Union or any other authority, as a party to any legal proceedings to which the Mizo District Council is a party. C. The transfer or re-employment of any employees of the Mizo District Council to or by the Union or any other authority, the terms and conditions of service applicable to such employees after such transfer or re-employment. D. The continuance of any laws made by the Mizo District Council and in force immediately before its dissolution, subject to such adaptations and modifications, whether by way of repeal or amendment, as the administrator may make in this behalf, until such laws are altered, repealed or amended by a competent legislature or other competent authority. E. Such incidental, consequential and supplementary matters as the administrator considers necessary. Explanation. In this paragraph and in paragraph 20b of this schedule, the expression prescribed date means the date on which the Legislative Assembly of the Union Territory of Mizoram is duly constituted under and in accordance with the provisions of the Government of Union Territories Act, 1963. 20b. Autonomous regions in the Union Territory of Mizoram to be autonomous districts and transitory provisions consequent thereto. 1. Notwithstanding anything in this schedule, A. Every autonomous region existing immediately before the prescribed date in the Union Territory of Mizoram shall, on and from that date, be an autonomous district in that Union Territory, hereafter referred to as the corresponding new district, and the administrator thereof may, by one or more orders, direct that such consequential amendments as are necessary to give effect to the provisions of this clause shall be made in paragraph 20 of this schedule, including part 3 of the table appended to that paragraph, and thereupon the said paragraph and the said part 3 shall be deemed to have been amended accordingly. B. Every regional council of an autonomous region in the Union Territory of Mizoram existing immediately before the prescribed date, hereafter referred to as the existing regional council, shall, on and from that date and until a district council is duly constituted for the corresponding new district, be deemed to be the district council of that district, hereafter referred to as the corresponding new district council. 2.
every member, whether elected or nominated, of an existing regional council shall be deemed to have been elected or, as the case may be, nominated to the corresponding new district council and shall hold office until a district council is duly constituted for the corresponding new district under this schedule. 3. Until rules are made under subparagraph 7 of paragraph 2 and subparagraph 4 of paragraph 4 of this schedule by the corresponding new district council, the rules made under the said provisions by the existing regional council and in force immediately before the prescribed date shall have effect in relation to the corresponding new district council, subject to such adaptations and modifications as may be made therein by the administrator of the Union Territory of Mizoram. 4. The administrator of the Union Territory of Mizoram may, by one or more orders, provide for all or any of the following matters, namely: A. The transfer in whole or in part of the assets, rights and liabilities of the existing regional council, including the rights and liabilities under any contract made by it, to the corresponding new district council. B. The substitution of the corresponding new district council for the existing regional council as a party to the legal proceedings to which the existing regional council is a party. C. The transfer or re-employment of any employees of the existing regional council to or by the corresponding new district council, the terms and conditions of service applicable to such employees after such transfer or re-employment. D. The continuance of any laws made by the existing regional council and in force immediately before the prescribed date, subject to such adaptations and modifications, whether by way of repeal or amendment, as the administrator may make in this behalf until such laws are altered, repealed or amended by a competent legislature or other competent authority. E. Such incidental, consequential and supplementary matters as the administrator considers necessary. 20c. Interpretation. Subject to any provision made in this behalf, the provisions of this schedule shall, in their application to the Union Territory of Mizoram, have effect. 1. As if references to the Governor and government of the state were references to the administrator of the Union Territory appointed under Article 239, references to state, except in the expression government of the state, were references to the Union Territory of Mizoram, and references to the state legislature were references to the Legislative Assembly of the Union Territory of Mizoram. 2. As if A. In subparagraph 5 of paragraph 4, the provision for consultation with the government of the state concerned had been omitted. B. In subparagraph 2 of paragraph 6, for the words to which the executive power of the state extends, the words with respect to which the Legislative Assembly of the Union Territory of Mizoram has power to make laws had been substituted. C. In paragraph 13, the words and figures under Article 202 had been omitted. 21. Amendment of the schedule. 1. Parliament may from time to time by law amend by way of addition, variation or repeal any of the provisions of this schedule, and, when the schedule is so amended, any reference to this schedule in this constitution shall be construed as a reference to such schedule as so amended. 2. No such law as is mentioned in subparagraph 1 of this paragraph shall be deemed to be an amendment of this constitution for the purposes of Article 368.